పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ఆదివారపు ఆరాధనకు దేవుని యొక్క సమూహానికి చేరుకుని వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 45వ కీర్తన 11వ వాక్యాన్ని చదువుకుందాం. అందరు తెలియండి. 45వ కీర్తన 11వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఆమె తలెత్తి నా వైపు చూడండి. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఈ దినాన ప్రభు యొక్క పాద సన్నిధికి చేరి వచ్చిన దేవుడు పిల్లరా, ప్రభు మనతో మాట్లాడుతున్న బహు చక్కటి మాట, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు మన యొద్ద నుంచి కోరుకుంటున్నది ఏంటి అంటే, నీ సౌందర్యాన్ని మనం ఆరాధిస్తున్న ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఏ సౌందర్యాన్ని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అని మనం గమనించగలిగితే, బాహ్యంగా పైకి కనబడుతున్న ఈ సౌందర్యాన్ని కాదు, కానీ హృదయ అంతరంగంలో దాచబడిన సౌందర్యాన్ని ప్రభు కోరుకుంటూ ఉన్నట్లుగా ఇక్కడ రాయబడింది. అయితే దేవుడు అంటారు, నీ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు. ఇప్పుడు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటి? మన దగ్గర నుంచి ప్రభు ఆశపడుతుంది ఏంటి అని అంటే, మన ఆత్మీయ సౌందర్యాన్ని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మన ఆత్మీయ సౌందర్యాన్ని ఎప్పుడైతే మనం ధరించుకోగలుగుతామో, ఆత్మీయ సౌందర్యంలోనికి మనం ఎప్పుడైతే రాగలుగుతామో, ప్రభు మనందరినీ కూడా కోరుకుంటాడంట. ఎవరిని కోరుకుంటాడు అని అంటే, నీ సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. బైబిల్లో మనం గమనించగలుగుతాం, మనుషులు పైరూపాన్ని చూస్తారే కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగే దేవుడు, హృదయంలో ఉన్న సౌందర్యాన్ని కోరే దేవుడు. మరి అలాంటి దేవుడిని ఆరాధిస్తున్న మనము దేవుడికి ఎలా ఉండాలి అని అంటే, బహు సౌందర్యవతులుగా మారాలి. ఆమె ఇప్పుడు ఎలా ఉండాలి? దేవుడికి మనం బహు సౌందర్యవతులుగా కనబడాలి. ఎందుకు ఈ సౌందర్యాన్ని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అని బైబిల్లో మనం చూడగలిగితే, బైబిల్లో ఒక చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుని యొక్క ఆ కోటలో ఒక బహు విందు జరుగుతూ ఉన్న వేళది. అలా విందు జరుగుతూ ఉన్నప్పుడు ఆ రాణిని పిలిచినప్పుడు, రాణి గర్వంతో రాజు యొద్దకు రాకపోవడం బట్టి ఆ రాణిని తిరస్కరించి రాజు కోటలో నుంచి బయటికి తరిమేసిన తర్వాత, ఇప్పుడు నాకు ఒక రాణి కావాలి అని ప్రకటన చేసిన తర్వాత, ఆ దేశంలో ఉన్న వారందరినీ కూడా ఆ కోటలోనికి పిలుస్తారు. ఎవరు ఆ కోటలోనికి వచ్చారు అని బైబిల్లో మనం చూడగలిగితే, సౌందర్యవతులైన కన్యకలందరూ కూడా సమకూర్చబడి షూషాను కోట అంతఃపురంలోనికి చేర్చబడి అని ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 3వ వాక్యంలో రాయబడి ఉంది. ఆ మాటను చదువుతున్నారా? చాలండి. ఎవరిని ఆ రాజ్యపురంలోనికి అంతఃపురంలోనికి చేర్చుకున్నారు అని అంటే, అందరినీ చేర్చుకోలేదండి. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు దేశంలో ఆడపిల్లలకి ఏమన్నా తక్కువైతుందండి? ఆడపిల్లలు ఏమన్నా లేకుండా పోయి ఉంటారా అని అంటే కాదు. కానీ ఎవరు ఆ అంతఃపురంలోనికి చేర్చబడ్డారు? చాలా మంది బహు సౌందర్యవతులు వచ్చి ఉండొచ్చు. అయితే ఎంతమంది జనసమూహం అక్కడికి వచ్చినా, ఎంతమంది కన్యకులు అక్కడికి సమకూర్చబడినా, రాజు కోటలోనికి ఎవరు చేర్చబడ్డారు, రాజు అంతఃపురంలోనికి ఎవరు వెళ్ళారు అని వాక్యం అంటుందయ్యా అంటే, సౌందర్యవతులైన కన్యకులందరూ ఎక్కడ సమకూర్చబడ్డారు అని అంటే, షూషాను కోట అంతఃపురంలోనికి చేర్చబడ్డారు. ఆమె పరలోక రాజ్యం అనబడుతున్న ఆ నిత్య రాజ్యంలోనికి మనం చేర్చబడాలి అని అంటే, మనము కూడా సౌందర్యవతులుగా మారాలి. మనం ఎలా ఉండాలి? ఎవరిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు? ఎవరు ఆ అంతఃపురం అనబడుచున్న దేవుని యొక్క రాజ్యానికి చేర్చబడతారు అని అంటే, ఎవరైతే హృదయ అంతరంగంలో సౌందర్యాన్ని కలిగి ఉంటారో, పైకి సౌందర్యం కనబడడం కాదు కానీ
హృదయ సౌందర్యం కలిగిన వారు ఏ వ్యక్తులైతే నడిపించబడతారో, ఏ వ్యక్తులైతే దేవుడికి సౌందర్యవతులుగా కనబడతారో వారందరూ నిత్య రాజ్యములోనికి వారసులుగా పిలువబడదురుగాక. ఆమేన్. ఎవరు వారసులుగా పిలువబడతారో ఆ రాజ్యానికి? చెప్పండి. అందరూ చేర్చబడతారా? అందరూ అంతఃపురంలోనికి వెళ్తారా అని అంటే కాదు. కానీ నేను అంటాను, ఇప్పుడు బహు సమూహము అక్కడికి వచ్చి ఉంటుంది. రాజు కోట దగ్గర నిలబడి ఉంటారు. ఆ గేటు దగ్గరే చాలా మందిని ఎంకరేజ్ చేస్తుంటారు. వాళ్ళ ముఖాలు చూడగానే ఏమండి ఒక్కొక్కరు నువ్వు కూడా రాణి అవ్వాలని వచ్చావా అని చాలా మంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అయితే అందులో నుంచి ఎవరు ఆ రాజకోటలోనికి వెళ్ళారు, అంతఃపురంలోకి చేర్చబడ్డారు అని అంటే సౌందర్యవతులైన కన్యకులందరూ కూడా ఒక్క దగ్గరికి కూర్చబడి వారందరినీ ఎక్కడికి తీసుకుని వెళ్ళారు తెలుసా? షుషాను కోట అనబడుతున్న పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళబోతున్నారు. ఆమేన్. ఆ పరలోక రాజ్యానికి మనం చేర్చబడాలి అనన్నా, దేవుని యొక్క సింహాసనానికి మనం పొందుకోవాలి అనన్నా, ఆ సింహాసనం ఎదుట మనం నిలబడాలి అన్నా, సౌందర్యవతుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి చెంతకు మనం చేర్చబడాలి అనన్నా మనం ఎలా ఉండాలి అని అంటే సౌందర్యవతులుగా మనం మారాలి. ఆమేన్. ఇప్పుడు సౌందర్యవతులుగా మనం మారాలి అని అంటే చర్చ అయిపోయిన తర్వాత ఏమగా చర్చ అయిపోయిన తర్వాత ఒక 45 రూపాయలు లక్స్తో ఒకటి కొనుక్కోవడం, 85 రూపాయలు మైసూర్ స్టాండ్లు కొనుక్కొని పాస్టర్ గారు సౌందర్యంగా అమ్ముకోమన్నారు, నేనేమో అంత గ్లామర్గా లేను. ఏమక కేసీయా వాడుతున్నావు తెల్లగా వచ్చినావా? పాస్టర్ ఏమో ఈరోజు సౌందర్యవతులుగా ఉంటేనే ఎక్కడికి చేర్చబడతారన్నారు, పరలోకానికి వెళ్తానన్నారు. ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం. కానీ ఏమన్నా ఏదో చాలా మందికి వచ్చి ఉంటుంది. చూడండి, అప్పటి వరకు కాముగా ఉన్నారు వాళ్ళు. అప్పటి వరకు వాళ్ళు ముఖం మీద కానీ వాళ్ళ శరీరం మీద కానీ అంత ఇంట్రెస్ట్ ఉండని వాళ్ళు ఒక్కరోజు మాత్రం ఇంట్రెస్ట్గా ఉంటారు. ఎప్పుడు చెప్పనా? ఎప్పుడు చెప్పండి. మీకు అర్థమవుతుందా నా మాటలు? ఎప్పుడు తన శరీరాన్ని కానీ తన ముఖాన్ని కానీ ఏమండి ఏదో చేసుకుంటున్నారు, ఏదో గడిచిపోతున్నారు అన్నట్టు ఉంటాడు. కానీ ఒక్కరోజు వచ్చేసరికి మనిషి ఏమండి చాలా శ్రద్ధ చూపిస్తారు. ఎప్పుడు ఎప్పుడా? పెళ్లి రోజు, రేపు ఎల్లుండి పెళ్ళి అనగా ఎక్కడికి పెళ్ళి? మీ అమ్మాయి ఎల్లుండి పెళ్ళి కదా, ఎక్కడికి పెళ్ళి? బ్యూటీ పార్లర్. ఎక్కడికి పోయినాడు మీ వాడు? వాడు ఉదయం పోయినాడా? ఎందుకయ్యా? వాడు నల్లగా ఉండి ఫోటోలు కూడా సరిగ్గా రావట్లేదంటయ్యా. వాడు ఫోటోలు ఎంత తిప్పినా కూడా అదే కలర్ కనబడుతుందంటయ్యా. ఇప్పుడు ఏం చేయాలా? వేయాలి బ్లీచింగ్ పౌడరా? ఏదో కలర్ ఏదో ఒకటి మొత్తానికి వేసి ఆ రోజు పెళ్లి కూతురు పక్కన పెళ్లి కొడుకు పక్కన కూర్చోబెట్టినప్పుడు ఎట్లుంటారు వీళ్ళిద్దరు? అబ్బా చిలకా గోరికలా చిలకా గోరికల్లా కూర్చొని ఉంటారు. అయితే చూసే వాళ్ళు అందరూ అనుకుంటారు, అరే ఈడ మన జ్ఞానినే, ఈడ అందరూ ఎట్లున్నాడు సార్ గుర్తుపట్టలేకపోతాం. ఆ తర్వాత పెళ్ళైన 2వ రోజు చూడండి అసలు రంగు పడిపోతారు. అవునా కదా? మీకు అర్థమైందా? ఆ వివాహానికి కూర్చుకునేటప్పుడు అది స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ ఆ వివాహ మహోత్సవంలో ఎలా ఉండాలి? అందరికంటే మేము సౌందర్యవతులుగా ఉండాలి. మరి దేవుని యొక్క సింహాసనాన్ని చేరాలి అంటే ఈ బాహ్య సౌందర్యాన్ని ప్రభు కోరుకోవట్లేదు, కానీ హృదయ అంతరంగంలో ఉన్న సౌందర్యాన్ని మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు వారు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. నువ్వు నల్లగా ఉండు, తెల్లగా ఉండు, నువ్వు పుచ్చుకో, ఏమండి నీ బొల్లు రాలిపోయినా, ముఖం ముడుచుకోపోయినా, నువ్వు ఎట్లా ఉన్నా సరే దేవుడు అది చూడట్లేదు. కానీ నీ హృదయంలో ఉన్న సౌందర్యాన్ని మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుకుంటూ ఉన్నది ఎలా. ఆమేన్. కనుక మనం ఎలా ఉండాలి దేవుడికి అని అంటే సౌందర్యవతులుగా దేవుడికి కనబడాలి. ఒక సౌందర్యం కలిగిన వాడిగా నువ్వు ఎప్పుడైతే దేవుడికి కనబడతావో అంతఃపురములోనికి మనం చేర్చబడతాం, ఆ రాజ్యములోనికి మనం వెళ్ళగలుగుతాం, ఆ సింహాసనం ఎదుట మనం నిలబడగలుగుతాం. అందరూ ఉంటారా అని అంటే అందరూ సమకూర్చబడరు, కానీ ఎవరైతే హృదయ సౌందర్యాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలిచి ఉంటారు. ఆమేన్. నా దేవుని పిల్లరా, మనం ఎప్పుడైతే ఈ సౌందర్యం కాకుండా పై సౌందర్యం కొరకు ఎన్నెన్నో చేస్తుంటాం, టమోటాలు, ఆ తర్వాత ఏంటక ఫెయిర్ అండ్ లవ్లీలు, ఎంతో కష్టపడుతుంటాం.
ఎంతో శ్రమ పడుతుంటారు. కొంతమంది బయటకు కూడా రారు. మా బ్లెస్సమ్మ వాళ్ళు అంటారు, ఏమ్మా ఎంత పాస్టర్ రాను నేనా, ఏమి ఎండలో తిరిగితే నల్లగా అయిపోతే. మీకు అర్థమవుతుందా? మనుషులు చూడాలని ఈ శరీరాన్ని ఎంత కాపాడుకుంటున్నామో, మనుషుల కొరకు ఈ శరీరాన్ని, ఈ సౌందర్యాన్ని ఎంతగా కాపాడుకుంటూ ఉన్నామో, మరి బాహ్యంగా ఉన్న ఈ సౌందర్యం కొరకు మనం ఇంక మరి ఎంత కష్టపడాలి ఒకసారి ఆలోచించండి. మీకు అర్థమవుతుందా? వివాహం జరిగేటప్పుడు చాలా సౌందర్యంగా కనబడిన ఆ స్త్రీ ఒక 3-4 సంవత్సరాల తర్వాత, ఒక 2 బిడ్డలు కలిగిన తర్వాత అదే సౌందర్యం కలిగి ఉంటుందండి. ఏమి అని అంటే ఆ భర్త అంటాడు, నువ్వు ప్రారంభంలో ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉన్నావు, ఈ 4-5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎక్కడ ఒకసారి మగం ఫోన్లో చూసుకోబో. ఏమండి, నీ మగం ఎక్కడ చూసుకోవాలో తెలుసా? అద్దంలో చూసుకో, తెలుస్తుంది. అప్పుడు ఎంత బాగున్నావు, ఇప్పుడేంటి ఎంత లావు అయిపోయినావు, ఏమండి ఇప్పుడేంటి ఎంత అయిపోయినావు, నడవలేకపోతున్నావు, భూమికే భారం అయిపోయినావు అని మనుషులైతే అంటారు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? నీ పై రూపాన్ని చూసే దేవుడు కాదు. నువ్వు లావుగా ఉన్నా, నువ్వు సన్నగా ఉన్నా, నువ్వు అందంగా ఉన్నా, అందహీనురాలుగా ఉన్నా, నువ్వు గుడ్డివాడివైనా, మగవాడివైనా, మాట్లాడేని వాడివైనా, చోటువాడివైనా, నువ్వు ఎలాంటి వాడివైనా సరే నీ బాహ్య సౌందర్యాన్ని నా దేవుడు కోరుకోవట్లేదు. కానీ నా దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడో తెలుసా? సౌందర్యవతులైన, హృదయ సౌందర్యాన్ని కలిగిన వారిని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఈ సౌందర్యం కొరకు మనం ఏం చేయాలి? దేవుడు ఏమన్నారు చెప్పండి. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు అన్నారు కదా. మరి ఇప్పుడు ఆ సౌందర్యం ఎలా ఒక ఆత్మీయుడికి కలుగుతుంది? ఈ సౌందర్యంలోనికి మనం రావాలంటే ఏం చేయాలి? మీకు నాకు చెప్పారు. పై సౌందర్యం కావాలి అంటే ఏం చేయాలక చెప్పండి, అక్కగా చెప్పండి. మీరు వాడదేవుగా నేను చెప్తే బాగుండదు, పేరుతో చెప్తాను నేను, మీరైతే తక్కగా చెప్పండి. చెప్పండి. పేరలోలీలు చెప్పాక, పేరలోలి, లిప్స్టిక్, ఆ తర్వాత ఫేస్ వాష్, ఆ తర్వాత రోజ్ వాటరు, ఆ తర్వాత చెప్పండి మా శుద్ధ పిండి, ఆ తర్వాత బ్లీచింగ్ పౌడరు, ఇవన్నీ వేసుకొని అలాగే చేసుకుంటున్నారుగా మా ఎరగంట కూడా చూడండి. మరి ఎక్కడ చూసాడు అన్న ఏమంటే చదక దేవుడి స్తోత్రం, మంచిది. అయితే ఈ బాహ్య సౌందర్యం వరకే ఒక మనిషి యొక్క తహతహలాడిపోతూ ఉన్నాడే. మనుషులకి బాగా కనబడాలని, మనుషులకి ఇంపుగా కనబడాలని, మనుషులకి సౌందర్యంగా కనబడాలని ఎంతగా మనం ప్రయాసపడుతూ ఉన్నప్పుడు మన రాజు అయిన దేవుడి ఎదుట మనం సౌందర్యవతులుగా కనబడాలి అంటే మనం ఏం చేయాలి? ఈ హృదయ సౌందర్యం ఎలా కలుగుతుంది ఒక ఆత్మీయుడికి అని బైబిల్లో మనం చూడగలిగితే, మొదటి మాట, సౌందర్యవతులుగా మనం మార్చబడాలంటే ఏం చేయాలి? సౌందర్యవతులుగా మనం ఉండాలంటే మనం ఎలా నడుచుకోవాలి? ఈ బాహ్య సౌందర్యం ఎలా కలుగుతుంది? హృదయ సౌందర్యం ఒక ఆత్మీయుడికి ఎలా కలుగుతుంది? ఈ సౌందర్యంలో మనం నడిపించగలిగితే ఆ అంతఃపురమనబడుతున్న సియోనులోనికి మనం అందరం చేర్చబడదుముగాక. మొదటి మాట చూద్దాం. పరమగీతములు 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. అందరూ తెరవండి. పరమగీతములు 1వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవతురాలను, నేను సౌందర్యవతురాలను. చాలండి. యెరూషలేము కుమార్తెలారా అని అంటే దేవుని యొక్క ప్రార్థన మందిరానికి వస్తున్న ఓ దేవుని ప్రియులారా, నేను నల్లని దానిని, అయితే నేను ఎవరో తెలుసా? సౌందర్యవతురాలని. ఆమేన్. నేను మీకు పైకి నల్లగా కనబడచ్చు, నేను మీకు నల్లని దానిగా మీకు కనబడచ్చు, కానీ నా రాజు ఎదుట, నా దేవుని ఎదుట, నా ప్రియుని ఎదుట నేను ఎలా ఉన్నానో తెలుసా? బహు సౌందర్యవతురాలుగా కనబడుతూ ఉన్నాను. ఆమేన్. మనుషులకి మనము వికారంగా కనబడచ్చు, మనుషులకి ఇంపుగా కనబడకపోవచ్చు, మనుషులు మనల్ని ప్రేమించలేకపోవచ్చు, మనుషులకి మనం అంత ఇష్టపూర్వకంగా లేకపోవచ్చు, మనుషులకి నల్లగా మనం కనబడవచ్చు, కానీ మన దేవుడికి ఎలా ఉన్నాము అనే వాక్యం అంటుంది, బహు సౌందర్యవతులుగా మనం ఉన్నామంట. ఆమేన్.
మీకు అర్థమైందా? ఏం చెప్తున్నాము ఈ షులమితి? ఓ యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను, నేను ఎవరినో తెలుసా? సౌందర్యవతురాలును. ఇప్పుడు అడుగుదాం షులమితిని, అమ్మా నువ్వు నల్లని దానివైనా బహు సౌందర్యవతురాలు అంటూ ఉన్నావే, ఈ సౌందర్యం నీకు ఎలా కలిగింది? మీకు అర్థమవుతుందా? కొంతమంది చూడండి, నల్లగా ఉన్నా సరే వాళ్ళ ముఖం చూడ వింపుగా ఉంటారు. కొంతమంది నల్లగా ఉన్నా సరే చాలా చక్కగా కనబడుతుంటారు, చాలా అందంగా కనబడుతుంటారు, ఏమంటే ప్రకాశవంతంగా కనబడుతుంటారు. అయితే ఈ షులమితి అంటుంది, నేను నల్లని దాన్ని నేను ఒప్పుకుంటున్నాను, కానీ నా ప్రియుడికి ఎలా ఉన్నానో తెలుసా? బహు సౌందర్యవతురాలుగా కనబడుతున్నాను. మరి నువ్వు నల్లని దానివి, మరి ఎందుకు నీకు ఇలాంటి సౌందర్యం కలిగింది? నీకు ఈ సౌందర్యం ఎలా వచ్చింది అని అంటే, ఆ కింద వాక్యాన్ని చూడండి, 6వ వాక్యం. నేను నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకడి, నేను ఎండ తగిలిన దానను. చాలు అమ్మా, నువ్వు ఎందుకు సౌందర్యవతి రాదు కదా, మరి ఎందుకని నువ్వు నల్లదానిగా మార్చబడ్డావు? ఎందుకని ఈ నల్ల అనే స్వభావం నీలోకి వచ్చింది? ఎందుకు నువ్వు నల్లగా మార్చబడ్డావు అని అంటే, అయ్యా నేను నల్లని దానిని, కానీ బహు సౌందర్యవతి రాని. ఈ నల్లదనం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఏమంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నేను ఎండ తగిలిన దానను. ఇప్పుడు వినాలి, ఈ సౌందర్యం మనకు రావాలి అని అంటే మొదటి అనుభవం ఏంటో తెలుసా? శ్రమను అనుభవించే వారిగా మనం మార్చబడాలి. ఆమె నల్లగా అని అంటే శ్రమలు అనుభవించే అనుభవం. శ్రమల ద్వారా ఏమైపోయింది అని అంటే నల్లగా మార్చబడిపోయిందంట. దేని ద్వారా చెప్పాలి మీరు? శ్రమల ద్వారా ఈ షులమితి ఏమైపోయింది? నల్లగా మార్చబడిపోయినప్పటికీ బహు సౌందర్యవతురాలుగా కనబడుతూ ఉంది. ఎందుకు నీకు ఈ నల్లదనం వచ్చింది అని అంటే, నల్లన దానిని నన్ను చిన్న చూపు చూడకని, నేను ఎండ తగిలిన దానను. ఎండ దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? శ్రమకు సాదృశ్యంగా కనబడుతుంది. ఎవరైనా ఎండలో కూర్చోంటారా? ఏమా ఇప్పుడు మీరే కూర్చోలేకపోతున్నారుగా, కొంచెం చల్లగా ఉన్నా సరే ఏమవుతుంది? ఉబ్బ తీసేస్తుంది. ఏమండి, ఈ ఎండకి మనం కూర్చోగలుగుతామా? ఎండలో తిరగలుగుతామా? ఎండ దేన్ని సూచిస్తుందంటే శ్రమను సూచిస్తూ ఉంటుంది. ఎండ దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే కష్టానికి సాదృశ్యంగా కనబడుతుంది, శ్రమకు సాదృశ్యంగా కనబడుతుంది. ఈ శ్రమలు ఎప్పుడైతే మన జీవితంలో కలుగుతాయో మన బహు సౌందర్యంగా కనబడతాము. ఆమేన్. శ్రమను ఏ వ్యక్తి అయితే అనుభవిస్తాడో, ఏమండి శ్రమను ఏ వ్యక్తి అయితే పొందుకోగలుగుతాడో, శ్రమను అనుభవించే వారందరూ కూడా ఎలా మార్చబడతారు అని అంటే సౌందర్యవతులుగా మార్చబడతారు. ఆమేన్. మనం సౌందర్యవతులుగా మార్చబడాలి అని అంటే ఎండ మనకు తగలాలి. ఎండ తగలంత సేపు నువ్వు సౌందర్యవతురాలుగా మారలేవు. ఏమండి, ఎండ తగిలితే చాలు కొంతమందికి, ఆయన ఈ ఎండ తట్టుకోలేకపోతున్నాను. మరి నువ్వే తట్టుకోలేకపోతే బయటకి ఎప్పుడు వెళ్ళి చూడండి, ఎంత ఎండలో శ్రమ పడుతున్నారు. ఏమండి, ఎండలో కష్టపడుతూ, ఏమండి పూట కడుపు కోసం, ఏమండి అంత అన్నం కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎంత శ్రమ పడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే దేవుడు అంటారు, ఈ ఎండ ఎందుకో తెలుసా? ఈ శ్రమలు ఎందుకో తెలుసా? మనలందరినీ కూడా షుషేను అనబడుతున్న ఆ సింహాసనం ఎదుట కోటలోనికి మనల్ని చేర్చడానికి. ఆమేన్. నేను నల్లని దానినే కాదనట్లేదు, నన్ను చూసి చిన్న చూపు చూడొద్దు. ఈ ఎండ నాకు ఎలా కలిగిందో తెలుసా? శ్రమల ద్వారా ఇది నాకు కలిగింది. ఎప్పుడైతే శ్రమ అనుభవంలోనికి మనం వెళ్తామో, ఎప్పుడైతే శ్రమలోనికి మనం పాలు పువ్వులు పొందుకుంటామో, అప్పుడు దేవుడు అంటారు, నీవు బహు సౌందర్యవతివి అంటారు. ఇప్పుడు ఈ సౌందర్యం మనకు కలగాలంటే మనకు ఏం రావాలి? శ్రమలు కావాలి. ఈ శ్రమ అనుభవించే అనుభవంలోనికి మనం ఎప్పుడైతే మార్చబడతామో సౌందర్యవతులుగా మనం మార్చబడతాం. అందుకే రోమపత్రిక 5:3 వాక్యాన్ని మనం చూడగలిగితే చదవండి. అంతేకాదు శ్రమ పొందుట చేత నిరీక్షణ కలుగుతుంది. ఈ నిరీక్షణ మనం ఏం చేస్తుంది అంటే సౌందర్యవతులుగా మారుస్తుంది. ఆమె ఈ శ్రమ పొందడం ద్వారా ఒక నిరీక్షణ కలుగుతారు. శ్రమ వచ్చింది, ఈ శ్రమల ద్వారా మనం ఏమవుతున్నామయ్యా అంటే రేపు అనేది ఒక రోజు ఉంది. ఆ రోజు ఏమవుతుందో తెలుసా? బహు సౌందర్యవతులుగా మనం మార్చబడతాం. ఒక చిన్న శ్రమకే నువ్వు తట్టుకోలేకపోతే, ఒక చిన్న బాధకే నువ్వు తట్టుకోలేకపోతే, ఒక చిన్న శోధనకే నువ్వు
తట్టుకోలేకపోతే నిరీక్షణ అనేది నీలోకి ఎలా కలుగుతుంది? ఆ నిరీక్షణే కదా మనకు సౌందర్యాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు ఈ సౌందర్యం మనకు కావాలి అని అంటే మనం ఏమవ్వాలి? శ్రమల్లోనికి రావాలి. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు మనకు బాగా చూడండి, ఎప్పుడైనా వైట్గా రావాలన్నా లేదా ఏదో ఒకటి చేయాలనుకుంటే మన సౌందర్యం కావాలంటే కొన్ని ట్రీట్మెంట్ చేస్తారు. ఏమన్నా మీ బెంగళూరులో చేస్తారా? చేయరా? సరే, మా తిరుపతిలో చేస్తారు. వాళ్ళు ఎట్టున్నారంటే మా బెంగళూరు అని చెప్తే ఎక్కడ వస్తారని ఎట్టున్నారు ఏమ్మా? ఆ కోర్స్ అనేది ఉంటుంది, కొన్ని కోర్స్ ఇస్తారు. ఒక 3 నెలలు 4 నెలలు మీకు ఏది కావాలో చెప్పండి, ప్రతిరోజు మీరు చేసుకొని వెళ్తూ ఉండాలి అని కొన్ని కోర్సులు ఉంటాయి. ఇప్పుడు 3-4 సంవత్సరాలు ఏమిటి 3-4 నెలలు వెళ్తే ఏమవుతారు? ఒక రకంగా వస్తారు, ఒక మొలుపుకి వస్తారు అనుకోండి. ఏమిటి మీకు అర్థమవుతుందా? అలాగే శ్రమంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావు అది నీకు నిరీక్షణ కలగజేస్తుంది. ఏ నిరీక్షణ కలగజేస్తుంది తెలుసా? ఈ శ్రమలన్నీ ఒకనొక రోజున నాకు సౌందర్యాన్ని కలగజేస్తాయి. ఆ సౌందర్యం ఏం చేస్తుందో తెలుసా? దేవుని ఎదుట నన్ను నిలబెడుతుంది. ఆమేన్. ఈ సౌందర్యం ఎలా కలుగుతుంది అని అంటే ఎప్పుడైతే మనకు శ్రమలు కలుగుతాయో, ఎప్పుడైతే శ్రమల చేత మనం నిలుపబడతామో ఆ శ్రమలు నిరీక్షణ కలగజేసి ఆ నిరీక్షణే మనల్ని సౌందర్యవతులుగా చేస్తుంది. ఆమేన్. ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఈ బాధలు మనకు కలిగినప్పుడు మనం ఓర్చుకోలేకపోతే ఏ మాత్రము కూడా దేవుని ఎదుట మనం నిలబడలేము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందండి? ఈ శ్రమలు మనకు కావాలి అని అంటే మనం ఏం చేయాలి? శ్రమల్లో ఎప్పుడైతే నిలబడటం ప్రారంభిస్తామో ఈ శ్రమల ద్వారా మనకు సౌందర్యాన్ని ప్రభు కలగజేస్తాడు. శ్రమల ద్వారా మనకి ఏం కలుగుతుంది? సౌందర్యం అనేది దేవుడు కలగజేస్తాడు. ఈ శ్రమల ద్వారా దేవుడు మనకి ఏం చేస్తాడంటే నిరీక్షణ కలగజేసి ఆ నిరీక్షణలో దేవుడు మనకి ఏం చేస్తాడయ్యా అంటే సౌందర్యవతులుగా ప్రభు మనల్ని మారుస్తాడు. ఇప్పుడు శ్రమలు మనకు కావాలా వద్దా చెప్పండి? శ్రమలు అనేది మనకు ఖచ్చితంగా కావాలి. ఆ శ్రమల్లో మనకి ఏం కలుగుతుందయ్యా అంటే మనం అందరం కూడా సౌందర్యవతులుగా మారుతాము. ఒక చిన్న శ్రమ వచ్చినా, ఒక చిన్న శోధన కలిగినా, ఒక చిన్న ఇబ్బంది కలిగినా మనం తట్టుకోలేము. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి చూడండి, మీరు బైబిల్లో పరిశీలించగలిగితే యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం చదవడక చూడండి ఆ ఎండ దెబ్బ తగలగా సమస్యది బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు. యోనా అంటాడు 4వ అధ్యాయం 8వ వాక్యంలో, ఒక చిన్న ఎండ దెబ్బ తగలకుండా, ఏమండి ఒక చిన్న ఎండ దెబ్బ తగిలింది యోనాకి. ఈ ఎండ దెబ్బ తగలడం ద్వారా ఏమనుకున్నాడంటే సమస్యలు పోయి, ఏమండి ఇంకా ఇవేవి కూడా నాకు అక్కర్లేదు, ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శ్రమలు తట్టుకోవడం కన్నా ఏమవ్వాలో తెలుసా? చచ్చిపోవుట నాకు మేలు. ఎన్ని రోజులు ఈ శ్రమలు అనుభవిస్తాం? ఈ శ్రమలు నా వల్ల కావట్లేదు, ఈ శ్రమలు నేను పొందుకోలేకపోతున్నాను, ఈ శ్రమలో నేను నిలబడలేకపోతున్నాను, ఈ ఎండకు నేను ఉండలేకపోతున్నాను అని అనుకొని అంటాడు, నేను ఈ ఎండ దెబ్బలను తట్టుకోలేకపోతున్నాను, ఇప్పుడు నేనేమవ్వాలో తెలుసా? చావడానికి సిద్ధమైపోయాడు యోనా. చాలా మంది చూడండి, ఒక చిన్న శ్రమ కలిగితే, ఒక చిన్న శోధన కలిగినప్పుడు, ఒక చిన్న బాధ కలిగినప్పుడు, ఇంకెన్నాళ్ళు నా జీవితంలో ఈ శ్రమలు, ఇంకెన్నాళ్ళు ఈ ఇబ్బందులు, ఇంకెన్నాళ్ళు ఈ కష్టాలు, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కాదు అని అనుకుంటే నీకు సౌందర్యం ఎలా కలుగుతుంది? ఒక మనిషికి సౌందర్యం కలగాలన్నా, ఆ సౌందర్యంలోనికి మనం రావాలన్నా శ్రమలు అనేది మనకు రావాలి. ఎండ దెబ్బ తగలగానే ఏమైపోతున్నాడు యోనా? చచ్చుట నాకు మేలు. బ్రతకాలని ఆశపడట్లేదు. నేను అంటాను, శ్రమలు అనేటివి మనకు కాకపోతే ఎవరికి వస్తాయి? మన వాళ్ళు అదేగా చెప్తారు, శ్రమలు అనేటివి కష్టాలు అనేటివి మనుషులు కాకపోతే ఎవరికి వస్తాయి? మానవులకు వస్తాయా అని చెప్పిన మనిషే ఒక చిన్న కష్టం వచ్చింది అనుకో, ఏమేమైపోతుంది? ఇప్పుడు ఏమ్మా, ఒక మనిషికి కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఈ మనిషి ఎందుకు చెప్తారు?
అయ్యా ఏం కాదులే, కష్టాలు శ్రమలు ఇబ్బందులు మనకు కాకపోతే మానవులకు వస్తాయా, వాటికి ఎంత కురుంగిపోతే ఎట్లాగా, వాటికి ఎంత బాధపడితే ఎట్లాగా, మరి ఎంతగా ఉండకూడదు, నేను చూడ ఎక్కడున్నానో రాయిలాగా ఉక్కు మనిషిలాగా అని ఈ మనిషి చెప్పి ఏమండి రెండో రోజు మూడో రోజు ఏమగా విన్నాడు, రెండో రోజు మూడో రోజు వీరికంటే ఎక్కువ ఏమంటే తక్కువ శ్రమ ఏం కలిగింది అనుకో, ఏం కలిగిందో తెలుసా, ఒక చిన్న జలుబు చేసింది అనుకో, ఆ మంచి మీద రూపి అబ్బా పేర్నాశనం జరిగిన అప్పుడు ఈ మనిషి వచ్చాక దాకా నాకంత పెద్ద శ్రమ వస్తేనే నువ్వు ఎంత చెప్పావు, చిన్న జలుబుగా నువ్వు తట్టుకోలేకపోతున్నావా? ఏమ్మా మీకు అర్థమైందా నా మాటలు? చిన్న జలుబు తెచ్చా నేను అన్నిటినీ తట్టుకుంటానమ్మా, ఏమంటారు, నేను అన్నిటికీ తట్టుకుంటాను, చిన్న జలుబుకి ఏం తట్టుకోలేదు, నా వల్ల కాదు, తలకాయలాగేస్తుంది, ముగ్గులు అబ్బా చెందాము అనేవాళ్ళు లేరు. నిన్నేమన్నావు అక్కడికి వెళ్ళి, కష్టాలు మనకు కాకపోతే ఎవరు వస్తాయి, బాధలు మనకు కాకపోతే శ్రమలు మనకు కాకపోతే అన్న మనిషి ఈరోజు చిన్న జలుబుకి ఏమైపోయింది, చా ఈ జలుబు ఏం చేయాలంట, తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోవాలనిపిస్తుంది చిన్న జలుబుకే. ఏమ్మా చిన్న జలుబుకే చనిపోతే ఎట్లాగండి? ఒక చిన్న శ్రమ నీకు కలుగుతుందంటే అది నీకు సౌందర్యాన్ని కలగ చేయడానికి. ఆమె ఈ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి, ఏమండి ఆనందపడే వారిగా ఉండాలి, ఒక సంతోషంతో మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకో తెలుసా, ఈ శ్రమలు నాకు కలుగుతున్నాయంటే ఈ శ్రమల ద్వారా దేవుడు నన్ను సంతోషముతోనూ సౌందర్యవంతురాలుగా మార్చబోతున్నాడు. ఆమె ఒక చిన్న శ్రమ కలిగినప్పుడు తట్టుకోలేకపోతే బాధపడిపోతే ఎట్లాగండి? రాత్రి మన వర్తమానం ఏంటో తెలుసా? మన వర్తమానం విన్నారా? యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లో పెట్టిన చూసారా? గ్రూప్లో బాగా చెప్పమ్మా. శ్రమ వద్దు సంతోషమే ముద్దు అనే ఒక అంశం మనం రాత్రి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, శ్రమలు నీకు రాకపోతే నువ్వు సౌందర్యవతురాలుగా మార్చబడలేవు కదా. షులోమితి నువ్వు ఇంత సౌందర్యవతురాలుగా మార్చబడడానికి కారణం ఏంటంటే, అయ్యా నేను శ్రమలు అనుభవించాను, ఆ శ్రమల ద్వారా దేవుడి ఎదుట నిలబడే సౌందర్యవతురాలుగా నేను మార్చబడ్డాను. మన దేవుడు ఎవరండి? బహు సౌందర్యవతుడు కదండి. ఆ సింహాసనానికి ఆయన కూర్చున్నప్పుడు, ఆయన అధిష్ఠానించినప్పుడు, ఆయన ఎదుట నువ్వు నిలబడినప్పుడు ఈ సౌందర్యం నీకు రావాలి అంటే శ్రమలు మనకు రావాలి. ఏమనావాలి? ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ ఎండలేప నా వల్ల కాదు, చచ్చిపోవడం నాకు మేలు. యేసు ప్రభు దగ్గరకు వచ్చింది ఎందుకు? శ్రమలు పోవాలని, కష్టాలు పోవాలని, ఇబ్బందులు తొలగిపోవాలని, బాధలు తొలగిపోవాలని కదా దేవుడు దగ్గరకు వచ్చింది. మరి ఈనాడు నా జీవితంలో ఎప్పుడు చూసినా ఎండ దెబ్బ తగులుతుంది, ఈ శ్రమలు నాకు కలుగుతున్నాయి, ఇవి నా వల్ల కాదు, చావే నాకు శరణం అని అనుకుంటే అది నీ జీవితానికి ప్రయోజనాన్ని కలగ చేయదు. అప్పటికి డెలివరీ అయింది. డెలివరీ అయిన ఒక 2-3 రోజుల తర్వాత ఆ బిడ్డకి ట్రీట్మెంట్ చేస్తారు. చేసిన తర్వాత ఒక చిన్న టీకా వేస్తారు. వేస్తారా లేదండి? చెప్పాలి మీరు. వేస్తారు. వేసిన తర్వాత ఏం చేస్తాడు బాబు? నవ్వుతుంటాడా? ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత ఆ తర్వాత ఏమవుతుంది మీరు చెప్పాలి. సరే ఏడ్చాడు అంత అయిపోయింది, ఒక గంట అయిపోయిన తర్వాత ఏమవుతుంది? అక్కడికి రండి, బయటికి రండి. ఏమొస్తుంది? జ్వరం వస్తుంది. డాక్టర్ మా ఎంపీ జ్వరం వచ్చేసిందయ్యా, నిన్నగా మా అమ్మ పుట్టాడు, డాక్టర్ అబ్బా డాక్టర్ నాకేమీ బిడ్డకి జ్వరం రావడం ఏంటో తెలుసు. జ్వరం వస్తేదాకా చెప్పండి అమ్మా. జ్వరం వస్తే ఏమని? ఇంజక్షన్ పనిచేస్తుంది. జ్వరం రావడం మంచిది, జ్వరం రాకపోతేనే ఇబ్బంది అంట. ఇది ఎక్కడ బాధండి? జ్వరం వస్తే మంచిది అంటారు డాక్టర్లు. ఆ తర్వాత మళ్ళా టీకా వేస్తారా 6 నెలలకి, ఆ తర్వాత 18 నెలలకి, 24 నెలలకి. వాడికి వేసినప్పుడు అల్లా ఏమవ్వాలి? జ్వరం రావాలి. జ్వరం వస్తేనే అది ట్రీట్మెంట్ అవుతుందని, అది పని చేస్తుందని. ఆ జ్వరం రావడం ద్వారా ఏమవుతుంది? ఆ బిడ్డకి అది క్షేమాన్ని కలగజేస్తుంది. ఆమె ఈరోజు అది బాధని కలగజేయచ్చు, ఒక 2 రోజులు కష్టాన్ని కలగజేయచ్చు,
2-3 రోజులు శ్రమలు పాల్గొనవచ్చు. అయితే అది ఏం చేస్తున్నాయి అంటే తాను ఎదుగుతూ ఉన్న కొలది ఏమవుతుంది, మంచి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. నా బిడ్డ సూదుకు తట్టుకోలేడు, నొప్పి జ్వరం వస్తుంది అని ఇంట్లోనే కూర్చోబెట్టుకున్నాం అనుకో, అక్కడ ఇంజక్షన్ అయిపోతే ఏమవుతుందట చెప్పండి. అక్కడ ఇంజక్షన్ అయిపోతే పోలియో, చెప్పండి, రకరకాల వ్యాధులన్నీ వస్తాయి. ఏది మీరు ఎవరు బిడ్డలుగా అన్నట్టు నేను ఒక్కడనే వెళ్ళినట్టు ఉండదు మీకు. చెప్పండి మీరు అక్కడ మీరు చెప్తే కదా, ఒక్కొక్కరు 3-4 గన్ను కూడా సుశీలంతలు కూడా గమ్ము కూర్చోండి అట్లా మీరు చెప్పాలి, నాకు అందించాలి కదా. చెప్పండి ఏమా, ఇంజక్షన్ వేయకపోతే అండి ఆ శ్రమలు రాకపోతే ఆ బిడ్డకి ఎదుగుతూ ఉన్న కొద్ది ఏమవుతుంది అని అంటే ఇంజక్షన్ వేయకపోతే ఏమవుతుంది, రాను ఏదో ఒక రోగం వస్తుంది, ఏదో ఒక బాధ కలుగుతుంది, ఏదో ఒక నొప్పులు పాలవుతాయి. అప్పుడు ఆ బిడ్డ అంటాడు, అమ్మా నువ్వు చిన్నప్పుడు నన్ను ఆ శ్రమకు అప్పగించుంటే ఈ రోజు నేను పెద్దోడయ్యే కొద్దీ ఇవేవి ఈ రోగాలేవి నాకు వచ్చిండేవి కాదు కదా. అట్లాగే మన జీవితంలో కూడా శ్రమలు వస్తేనే, ఇబ్బందులు కలిగితేనే, శోధనలు కలిగితేనే ఆ సౌందర్యాన్ని మనం పొందుకొని, ఈ నిరీక్షణ అనే సౌందర్యాన్ని పొందుకొని దేవుని సింహాసనం ఎదుట మనం నిలబడతాము గాక. చదువుకుంటూ ఒకసారి దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె ఈ శ్రమలు కలిగినప్పుడు, ఈ శోధనలు కలిగినప్పుడు నా వల్ల కాదండి ఏమమ్మా శ్రమలు కలిగినప్పుడు ఇవన్నీ మా వల్ల కావట్లేదు పాస్టర్, ఈ మధ్య నేను బాప్తిజం తీసుకున్నాను, మరి ఇన్ని శ్రమలు వస్తాయి అంటే నేను బాప్తిజం కూడా తీసుకున్నాను అని అంటే వాక్యం అంటుంది, వాక్యం ద్వారా ఏ వ్యక్తికైతే శ్రమలు కలుగుతూ ఉంటాయో ఆ వ్యక్తి ఏమండి శ్రమల్లో నిలబడకుండా ఏమైపోతున్నాడయ్యా అంటే ఎలా ఉంటుందో తెలిసి శ్రమలు వచ్చినప్పుడు వాడికి అభ్యంతరకరంగా ఉందని రాయబడింది. చదువుతారా మాట, మార్కు సువార్త 4:17. మార్కు సువార్త 4:17 చదవలేక. అయితే వారిలో వేరు లేనందున అంటే చదవలేక శ్రమ అయినను హింస అయినను కలగగానే వాళ్ళు ఏమైపోతున్నారు, అభ్యంతరపడుతూ ఉన్నారు. వాక్యము ద్వారా ఒక శ్రమ కలగడం ద్వారా దేవుడి ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట జరగకపోగా అది ఆలస్యం అయిపోవడం ద్వారా ఏమైపోతున్నారంటే అభ్యంతర పడిపోతూ ఉన్నారు. ఏంటండి దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత శ్రమలు ఉండవు కదా, కష్టాలు ఉండవు కదా, మరి ఇన్ని ఉంటున్నాయే, ఇంక మాకు దేవుడు అవసరం లేదులే అని చెప్పి చాలా మంది అభ్యంతరపడి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు, దేవుడికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుడే ఇన్ని ఇబ్బందులు కలగజేస్తున్నప్పుడు దేవుడు మాకు అవసరం లేదని అనేక మంది ఏం చేస్తున్నారంటే అభ్యంతరపడి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. నువ్వు అభ్యంతరపడి బయటికి వెళ్ళిపోతే, దేవుడి మీద నొచ్చుకొని వెళ్ళిపోతే, దేవుడి మీద కోపగించుకొని వెళ్ళిపోతే, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు బయటికి వెళ్ళిపోతే నీకు సౌందర్యం ఎలా కలుగుతుంది? ఎప్పుడైతే వాక్యంలో నువ్వు స్థిరపరచబడగలుగుతావో, వాక్యం అనే శ్రమల ద్వారా నువ్వు ఎప్పుడైతే నడిపించబడగలుగుతావో, దేవుడి మాటలో నువ్వు ఎప్పుడైతే నిలబడగలుగుతావో, అది నీకు శ్రమను కలగజేసినా నువ్వు అభ్యంతరకరంగా వెళ్ళిపోకూడదు. అభ్యంతరం పడితే మనకు అంటే సౌందర్యం అనేది కలగదు, సౌందర్యం అనేది కలగదు. ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు ఎప్పుడైతే నిలబడగలుగుతావో అభ్యంతర పడకూడదు. అంటే అభ్యంతర పడడం అంటే ఏంటండి ఇవి, మరి ఇన్న రావడం, మరి ఇన్నైతే మేము తట్టుకోలేంగా అని అంటే అవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా? నిన్ను సౌందర్యవతురాలుగా మార్చడానికి, ఆమె నిన్ను సౌందర్యవతురాలుగా మార్చడానికి, నిన్ను దేవుడి ఎదుట నిలబెట్టడానికే శ్రమలు కలుగుతూ ఉన్నాయి. బైబిల్లో మనకు బాగా తెలుసు. యోసేపు గురించి మనం గమనించగలిగితే యోసేపు ఎవరయ్యా అంటే రూపాంతరము కలిగిన వాడు, ఏమండి సుందరవతుడు, బహు సౌందర్యం కలిగిన వాడని వాక్యం అంటుంది. యోసేపు ఎవరు? సౌందర్యం కలిగిన వాడు. ఈ సౌందర్యం ఎలా వచ్చింది యోసేపుకి అని అంటే యోసేపు జీవితంలో అప్పటికే ఎన్నో శ్రమలు ప్రారంభించబడ్డాయి, ఎన్నో శ్రమలు ప్రారంభించబడ్డాయి, ఎన్నో ఇబ్బందులు తన జీవితంలో కలిగాయి. యోసేపు ఇన్ని శ్రమలు కలుగుతున్నాయా, ఇన్ని ఇబ్బందులు జీవితంలో కలుగుతున్నాయా, ఇన్ని శోధనలు జీవితంలో కలుగుతున్నాయా? ఏ రోజైనా దేవుడి మీద అభ్యంతర పడ్డావా? ఏ రోజైనా దేవుడిని ధిక్కరించి బయటికి వెళ్ళిపోయావా? దేవుడికి దూరమైపోయావా? దేవుని సన్నిధిని కాదని, దేవుడి మాటను కాదని ఈ శ్రమలను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయావా అని అంటే వెళ్ళలేదయ్యా. మరి వెళ్ళకపోగా నీకు ఏం కలిగింది అని అంటే దేవుడు నన్ను ఒక సౌందర్యవతుడిగా దేవుడు చేశాడు. ఆమేన్. ఈ సౌందర్యం ఎలా యోసేపు కలిగింది అని అంటే
తను చిన్నగా ఉన్నప్పుడే దేవుడు అతనితో మాట్లాడాడు. అతనికి దేవుడు దర్శనాన్ని కలుగజేశాడు. దేవుడు అతనితో మాట్లాడడం ద్వారా శ్రమలు రావచ్చండి. మీరు చెప్పాలి, దేవుడు మాట్లాడాడు, అయ్యా నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిలబెడతాను, నీ దగ్గరికి అందరూ వచ్చి నీ కాళ్ళ మీద పడతారు, ఇవన్నీ చెప్పావు కదా ప్రభా, మరి ఎప్పుడు నెరవేరుస్తావయ్యా? నా వాళ్ళందరూ కూడా నా కాళ్ళ దగ్గరకు వస్తానన్నారు, ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తానన్నావు, దీప స్తంభం మీద పెట్టబడిన ఒక దీప స్తంభం వలె నన్ను మారుస్తానన్నావు కదా ప్రభా, మరి ఎందుకు నా జీవితం ఇలాగా అయిపోయింది? ఈ శ్రమల దారిలో ఎందుకు నన్ను నడిపిస్తున్నావు? ఈ శ్రమల మార్గం కూడా ఎందుకు నడిపిస్తున్నావు అని అంటే యోసేపుతో దేవుడు అంటారు, అరే బాబు, ఈ శ్రమలన్నీ ఎందుకో తెలుసా? నిన్ను ఒక సౌందర్యవతుడిగా మార్చడానికి. ఆమేన్. ఒక సౌందర్యవతుడిగా మార్చాలని, ఒక సుందరమైన వాడిగా నిన్ను దేవుడు తీర్చాలని. ఈ శ్రమలు కలగడం ద్వారా, ఇబ్బందులు కలగడం ద్వారా, ఈ శోధనలు కలగడం ద్వారా దేవుడిలో ఎప్పుడైతే నువ్వు నిలబడడం ప్రారంభిస్తావో దేవుడు అద్భుతకరమైన జీవితాన్ని ప్రభు మనకు కలగజేస్తాడు. ఆమేన్. ఈ సంవత్సరం ఫెయిల్ అయినాం అనుకో, ఎంత కూడా ఎంటారా? ఈ సంవత్సరం ఫెయిల్ అయినావు, మార్చిలో ఫెయిల్ అయినాం అనుకో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అమ్మా? మళ్ళీ ఎప్పుడు? జూన్లో రాస్తావు అనుకో, జూన్లో జూలైలో రాస్తావు, అప్పుడు ఫెయిల్ అయినావు అనుకో, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు? ఇది ఇంకా రాస్తా ఉంటే నా పని అమ్మా, నేను డబ్బులు ఇస్తుంటే నేను రాస్తుంటే నా పని ఇదిగా. అరే నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ నేను ఉత్తీర్ణత పొందలేకపోయాను, ఎక్కడ నేను ఫెయిల్ అయిపోతున్నా, ఏ విషయంలో ఫెయిల్ అయిపోతున్నా? ఏమండి నేను అంటాను, ఒక వ్యక్తి 3-4 సార్లు రాసే వ్యక్తి తెలుసమ్మా, 3-4 సార్లు రాసినప్పుడు 3-4 సార్లు ఫెయిల్ అయిపోతే 3-4 సార్లు ఒక ప్రశ్న, 2 ప్రశ్నలు, 3 ప్రశ్నలు వచ్చుంటాయి, ఎంతమంది వచ్చుంటాయి రావు చెప్పాలి, వచ్చుంటాయి. మరి వాటిలో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు అంటే కారణం ఏమని? చదవలేదు, నిలబడలేదు, అభ్యంతరం పడ్డావని, దాంట్లో నిలబడాలని ఆశ లేదు. యోసేపు నువ్వు ఎందుకయ్యా ఇలా ఉన్నావు, ఇన్ని శ్రమలు వస్తున్నా, ఎందుకు నువ్వు బయటకు వెళ్ళిపోతున్నావు, అభ్యంతరం పడలేకపోతున్నావు ఎందుకు అని అంటే, అయ్యా ఈ శ్రమలన్నీ నన్ను ఏం చేస్తున్నాయో తెలుసా? ఒక సౌందర్యవతురాలుగా మారుస్తూ ఉంది. ఆమె ఈ సౌందర్యంలోనికి మనం రావాలి అని అంటే అభ్యంతర పడకూడదు, అభ్యంతర పడకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా నేను అభ్యంతర పడను అన్నది ఒకసారి చేతిలో చూపించండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు నా జీవితంలో కలిగినా, ఏమండి ఈ రోజు శ్రమ వచ్చి, మరలా సాయంత్రం వచ్చి, మళ్ళీ రేపు ఉదయం వచ్చి, మళ్ళీ రేపు సాయంత్రం వచ్చి, ఏమండి ఇన్ని శ్రమలు వచ్చినా నేను దేవుడి విషయంలో అభ్యంతర పడను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నారా? ముగ్గురు టికెట్లు ఎత్తినారైతే మీకంటే చాలా భక్తిపరుడు, ఏమండి యేసు ప్రభుతో బాగా ఉన్నాడు, యేసు ప్రభుతో బాగా తిరుగుతున్నాడు, ఏమండి దేవుడు అన్నారు, బ్రదర్ ఎవరో బాబా నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, నీ ద్వారా అద్భుత కార్యాలు చేస్తాను, మనుషులు పట్టే జాగ్రత్తగా నేను చేస్తాను అని అంటే దేవుని మరి కొన్ని క్షణాల్లో పట్టుకుని వెళ్ళిపోయేటప్పుడు యేసయ్య అంటారయ్యా మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారు. ఎందుకంటే శ్రమ దినం ప్రారంభించబడుతుంది. నన్ను పట్టుకొని వెళ్ళిపోతే మీకు కూడా శ్రమలు వస్తాయి, మిమ్మల్ని కూడా చాలా రకరకాలుగా ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని కూడా చెరసాల్లో వేయాలని, నానా రకాలుగా వెళ్ళి గుంట కింద నక్కలాగా మిమ్మల్ని కాచుకొని ఉంటారు. కాబట్టి మీరు నా విషయంలో అభ్యంతర పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని అన్నప్పుడు ఏకష్టం కదా, అయ్యా అందరు పడినా సరే మీలాగే చెప్పినాడు ఆయన కూడా. అప్పుడు యేసు ప్రభు అన్నారు, బ్రదర్ అందరూ అభ్యంతరపడి బయటకు వెళ్ళిపోతారు, అది తర్వాత సంగతి, కానీ నువ్వు మాత్రం నా విషయంలో ఖచ్చితంగా అభ్యంతరపడి నేను ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం చెప్తాను. ఏం చెప్తాం? అబద్ధం చెప్తాం. ఎప్పుడు? శ్రమ కలిగినప్పుడు. ఇప్పుడు పేతురు దగ్గరికి ఒక శ్రమ వచ్చింది, ఒక చిన్న పాపంతో ద్వారా శ్రమ వచ్చింది, చిన్న పాపం రాయబడింది. ఈ చిన్న పాపం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక చిన్న శ్రమ సాదృశ్యంగా ఉంది. ఈ చిన్న శ్రమ ఎవరి కాడికి వచ్చింది? పేతురయ్య దగ్గరికి వస్తే పేతురయ్య అంటారు, అసలు యేసు ప్రభువు నాకు తెలియదు, యేసు ప్రభుకి నాకు అంత పరిచయం పడలేదు, మీరు ఎవరెవరో చూసి ఎవరెవరో అనుకున్నారు, మనుషులు 7 మంది ఉన్నారా, వాళ్ళు ఒకడే ఉంటాడు, నేను కాదు. ఆ తర్వాత అంతడు తాగిందా, మరలా ఇంకొక శోధన వచ్చింది, ఇంకొక భాగం 3 సార్లు శ్రమలు కలిగినప్పుడు దేవుని విషయంలో తాను అభ్యంతరపడ్డాడు.
నా దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు కలుగుతాయి, మన జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. తద్వారా మనం అభ్యంతర పడే వారిగా ఉండకూడదు. దేవుని ఊరికి అనకూడదు, ప్రభా నువ్వుంటే నా భర్తకి ఎందుకు ఇట్లా జరగాలయ్యా, నా భర్తకి ఎందుకు ఇట్లా జరగాలి, మా మామకి ఎందుకు, మా అక్కకి ఎందుకు, మా యవ్వకి ఎందుకు, మా తాతకి ఎందుకు, ఎన్ని చెప్పకూడదు. యేసు ప్రభు గారు అభ్యంతర పడకూడదు. ఒక శోధన వస్తుందంటే అది నిన్ను నిలబెట్టడానికి. ఆమేన్. ఒక శోధన కలుగుతుందంటే ఎందుకో తెలుసా? నిన్ను సౌందర్యవతురాలుగా తీర్చడానికి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సౌందర్యవతురాలుగా మనం మారాలి అని అంటే మనలో ఏం రావాలా? చెప్పండి, ఏం రావాలి? శ్రమలు రావాలి. ఎవరైతే శ్రమ అనుభవంలోనికి మార్చబడతారో వారందరినీ ఆ శ్రమ సౌందర్యవతురాలుగా మారుస్తుంది. రెండో మాట, యోబు గ్రంథం 42వ అధ్యాయం 15వ వాక్యం. అందరి యోబు గ్రంథం 42:15వ వాక్యాన్ని చూద్దాం. రెండో మాట చదవండిగా. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు. చాలు. ఇక్కడ మరొక సౌందర్యవతులు మనకు కనబడుతూ ఉన్నారు. అది ఎవరు అని అంటే యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు అక్కడ ఎక్కడా కూడా కనబడలేదు. యోబు కుమార్తెలు ఎలా ఉన్నారంట? చెప్పండి, ఎలా ఉన్నారంట? బహు సౌందర్యవతులుగా కనబడుతున్నారంట. వారి వంటి సౌందర్యవతులు ఆ దేశమందు ఎక్కడా లేరంటండి. దేవుడు ఐవారి పల్లిలో ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలోనికి దేవుడు వచ్చిన తర్వాత నిన్ను నన్ను మనందరినీ చూసినప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? దేశంలో ఎక్కడ వెతికినా నీలాంటి సౌందర్యవతులు దేవుడికి కనబడకూడదు. ఆమేన్. అంతటి సౌందర్యవతులుగా మనం మారాలి. మీకు అర్థమవుతుందా? యోబు యొక్క కుమార్తెలు ఎలా ఉన్నారంట? దేశంలో ఎక్కడ కూడా కనబడలేదంటండి. అంత సౌందర్యవతులుగా వారు కనబడుతూ ఉన్నారంట. అంత సౌందర్యం కలిగిన వారిగా వారు పుట్టారంట. అంత సౌందర్యవతులుగా వారు నడిపించబడుతూ ఉన్నారంట. ఎవరు అని అంటే యోబు కుమార్తెలు. యోబు కుమార్తెలు ఎలా ఉన్నారు? బహు సౌందర్యవతులుగా కనబడుతున్నారు. ఈ సౌందర్యం యోబు యొక్క కుమార్తెలకు ఎలా కలిగింది? దేవుని యొక్క బిడ్డలకు ఈ సౌందర్యం రావాలంటే ఏం చేయాలి? యోబు నీ కుమార్తెలకు ఇలాంటి సౌందర్యం ఎలా కలిగింది? ఆ సౌందర్యం కలగడానికి కారణం ఎవరు అంటే యోబు. ఏమని రాయబడింది అక్కడ? ఏమండి? వాళ్ళ పేరు రాయకుండా యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు మరి ఎక్కడా కనబడలేదు. నేను అంటాను, యోబు యొక్క పేరును అక్కడ ప్రస్తావించడానికి కారణం ఏంటంటే వాళ్ళు సౌందర్యం పొందడానికి కారణం ఎవరయ్యా అంటే యోబు. చెప్పండి, వాళ్ళు సౌందర్యం పొందుకోవడానికి కారణం ఎవరు? యోబు. యోబు ఎలా కారణమయ్యాడు? ఆ పిల్లలు అంత సౌందర్యం కనబడడానికి, అంత సౌందర్యవతులుగా వారు మార్చబడడానికి, దేశంలోనే వారంతట సౌందర్యవతులు మరొకరు లేకుండా ఉండడానికి యోబు ఎలా కారణమయ్యాడు అని అంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూడండి త్వరగా. వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చేను. యోబు నిత్యము అలాగున చేయుచూ ఉండెను. ఆమేన్. యోబు నీ కుమార్తెలంతా సౌందర్యవతులుగా మార్చబడడానికి, దేశంలోని బహు సౌందర్యవతులుగా కనబడడానికి కారణం ఏంటి అని అంటే యోబు చేసిన ఒక పని ఏంటయ్యా అంటే దహన బలి అర్పించేవాడు. ఎవరు? యోబు దహన బలి అర్పించేవాడు. వారి పిల్లల కొరకు దహన బలి అర్పించేవాడు. రెండో మాట చెప్తూ ఉన్నాను, ఈ సౌందర్యం మనకు కలగాలి అంటే ప్రార్థన అనే బలిగా మనం మార్చబడాలి. ఆమేన్. ఈ సౌందర్యం మనకు రావాలంటే మనం ఏం చేయాలి? చెప్పండి. ప్రార్థన అనే బలిగా మనం మార్చబడాలి. ఒక వ్యక్తి సౌందర్యవతులుగా మారాలి అన్న, ఒక ఆత్మీయుడు తన స్థితిలో సౌందర్యవతుడిగా దేవుడి ఎదుట కనబడాలి అన్న ప్రార్థన అనే బలిగా మార్చబడాలి. ఒక దహన బలిని అర్పిస్తూ ఉన్నాడు. ఆ దహన బలి అర్పించడం ద్వారా వారి పిల్లలు ఏమయ్యారు అని అంటే సౌందర్యవతులుగా కనబడుతూ ఉన్నారు.
సౌందర్యవతులుగా మార్చబడ్డారు. కారణం ఏంటయ్యా అంటే ప్రార్థన అనే బలిగా మనం మార్చబడిపోవాలి. నువ్వు ప్రార్థన బలిగా మార్చబడిపోతే తద్వారా నీ పిల్లలు సౌందర్యవతులుగా దేవుని ఎదుట కనబడతారు. దేశంలోని సౌందర్యవతులుగా వారు నిలబడాలి అన్నా, సౌందర్యవతులుగా వారు ఉండాలి అని అన్నా మనం ఏం చేయాలి అని అంటే ఒక ప్రార్థన బలిగా దేవుడి కొరకు మార్చబడిపోవాలి. ఒక ప్రార్థన బలిగా మనం ఎప్పుడైతే మార్చబడతామో సౌందర్యవతులుగా దేవుడు మన పిల్లల్ని మారుస్తాడు. ఆమె మత్తయి సువార్త 6:5 వాక్యంలో మనం చూడగలుగుతాం. అక్కడ ప్రార్థన గురించి రాయబడి ఉంటుంది. మీరు ప్రార్థన చేయనప్పుడు ఒక బలిగా మీరు మార్చబడిపోవాలి. ప్రార్థన చేసేటప్పుడు ఎలా మారాలి? చదువుతారు మాట మత్తయి సువార్త 6:5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడని సమాజ మందిరంలోను వీధుల్లోను మూలల్లోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. ఆ తర్వాత వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని ప్రియులారా, మనం ఒక ప్రార్థన బలిగా మార్చబడిపోవాలి. అధ్యాయం అంతా రాయబడి ఉంటుంది ప్రార్థన ఎలా చేయాలో. ప్రార్థనలో ఏమవ్వాలి అని అంటే ఒక బలిగా మార్చబడిపోవాలి. ఏ వ్యక్తి అయితే ప్రార్థన బలిగా మార్చబడతాడో ఆ వ్యక్తి ఏమవుతాడయ్యా అంటే సౌందర్యవతులుగా మార్చబడిపోతాడు. ఆమె ఎలా మారుతారు? సౌందర్యవతులుగా మార్చబడతారు. మనం సౌందర్యవతులుగా మార్చబడాలి అని అంటే మనం ఏం చేయాలి చెప్పాలి? మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనే మన ఆయుధంగా మారిపోవాలి. ప్రార్థనే మన జీవితంలో ఉండాలి. ఎన్ని వచ్చినా ఏది చేసినా అది ప్రార్థనతోనే మనం జయించేవారిగా ఉండాలి. ప్రార్థనతోనే నడిపించుకునే వారిగా ఉండాలి. నీ భర్తను మార్చుకోవాలన్నా, నీ కుటుంబాన్ని మార్చుకోవాలన్నా, నీ కుటుంబ పరిస్థితులు మారాలన్నా నువ్వు ఒక ప్రార్థన బలిగా మారిపోవాలి. ప్రార్థన బలిగా నువ్వు ఎప్పుడైతే మారుతావో నువ్వు ఒక సౌందర్యవతురాలుగా మార్చబడిపోతావు. మనం ఏం చేస్తున్నాం? ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి కేజీఆర్ అరగంట ప్రార్థన చేస్తే కేజీఆర్ సెందే అరగంట చేస్తే వాళ్ళ అక్కనే నేను ఇప్పుడు ఎంత చేయాలక్క చెప్పండి అక్క? గంట చెయ్యాలి. నా బిడ్డలే గంట చేస్తే ఇప్పుడు నేను ఎంత చేయాలి? ఇంక వాళ్ళు మీద వాళ్ళు వెళ్ళిపోకూడదు. నువ్వు ఏది ప్రార్థన చేసినా అది ఒక బలిగా మార్చబడిపోవాలి. ఆమె నీ బిడ్డలు క్షేమంగా ఉండాలన్నా, నీ బిడ్డలు సౌందర్యవతులుగా మారాలన్నా నువ్వు ఒక ప్రార్థన బలిగా మార్చబడిపోవాలి. అయ్యా నా పిల్లలాగా అయిపోతున్నారు, నా భర్తలాగా అయిపోతున్నాడు, నా కుటుంబ పరిస్థితి విచ్చలవిడిగా మార్చబడిపోతుంది, చిప్పేసిన విస్తరాలులాగా మార్చబడిపోయింది నా కుటుంబం. కారణం ఏంటి అని అంటే ప్రార్థన లేదు. ఒక ప్రార్థన బలిగా నువ్వు మార్చబడిపోవాలి. ఎంతసేపు నిన్ను చూసినప్పుడు నువ్వు ఒక ప్రార్థన వ్యక్తిగా మారాలి. నిన్ను చూసిన వారు చెప్పాలి నువ్వు ఒక ప్రార్థన పరురాలని. నిన్ను చూసిన వారు చెప్పాలి నువ్వు ఒక ప్రార్థన కలిగిన వ్యక్తి అని. ఆ ప్రార్థన ద్వారా దేవుడికి ఏం చేస్తాడు అంటే సౌందర్యాన్ని కలగజేస్తాడు. చూడండి, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానా? ఎంత చూసినాం తల్లి? ఎంతసేపు చెప్పండి? పెద్ద దాన్ని చెప్పలేదు. 4 గంటలు సేపు చెప్పనా? అక్కడ చెప్పగలను. కొత్తగా ఆధారం చెప్పండి. సరే, నువ్వు చెప్పగలలేదు. ఎంతసేపు? 4 గంటల సేపు నేను వాక్యం చెప్పినా మీరు ఖచ్చితంగా వింటారు. ఇక్కడికి వచ్చారు అదే అందరు బైబిల్ ఏంటి మోకరించండి ప్రార్థన చేసుకున్నాం అంటే కాదు అసలు చూడొచ్చు మాట చూస్తున్నాడు. ఎలా వాక్యం అంటే వింటావు. ఏమన్నా పాట పాడమంటే ఈ రోజంతా కూడా పాడతావు. పరిచర్యలో లేకపోతే ఏదైనా పని ఉంటే ఈ రోజంతా కూడా చేస్తాం. కానీ ప్రార్థన అనే సరికి ఏమైపోతాం? ప్రార్థన ఇప్పుడు ఏం చేస్తుండే నేను ఉదయం చేస్తాను. ఇలా ఏమి ఇప్పుడు చేసుకుంటే యేసుప్రభు తరివేస్తాడా? ఏమా యేసుప్రభు ఏమైనా తరివేస్తాడా? యేసుప్రభు ఏమైనా వెళ్ళిపో అంటాడా? ప్రార్థన అనే సరికి మనకి ఏమైపోతుందంటే ప్రార్థన చేయలేము. తొందరగా ముగించకూడదు. 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం తొందరగా. అబ్బాయి ఎత్తింటే మీరమ్మా ఈనాటి వదలదు. 5-10లో ఉండే వాళ్ళ పేర్లు అంతా ఋషులంతా వాళ్ళ బిడ్డలు చదివినాడు చదవుతుందా? మరి ఎంత ఉండకూడదా? 4-5 మాటలు ఏంటి? 4-5 మాటలు. ప్రభు అందరినీ కాపాడు, అందులో నన్ను కూడా కాపాడు, అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి. ఆమేన్. ఇదే నువ్వు ఎప్పుడు సౌందర్యవతురాలుగా మారేది? మనం సౌందర్యవతురాలుగా మారాలి అంటే ప్రార్థన జీవితంలోనికి మనం రావాలి.
నిజం చెప్పండి, ఈరోజు గంట సేపు ప్రార్థన చేసుకున్నాం అన్నారు, అబద్ధం చెప్పకుండా. నేనేం గిఫ్ట్లు ఇవ్వండి చెప్పండి. అబ్బా యథార్థంగా మీరు ఒప్పుకున్నారు, నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. అట్లాగే ప్రార్థన చేయకుండా ఉన్నామనే మా తల్లిదండ్రులు ప్రార్థన చేయడమ్మా. ప్రార్థనే మనకు ఆయుధమై ఉంది. మనం ఏది జయించాలన్నా, ఏది పొందుకోవాలన్నా, ఏది మన కన్నులారా మనం చూడాలన్నా, మన జీవితం పతనం అయిపోయినా, మన జీవితం నాశనం అయిపోయినా, కాబట్టి మన జీవితంలో ఎన్ని శ్రమలు మనకు కలిగినా సరే ఏనాడు మనం ప్రార్థన విడిచిపెట్టకూడదు. ఆమేన్. ఈ ప్రార్థన మనకు అవసరమైనది. ఈ ప్రార్థన మన జీవితం మనకు కావాలి. యేసు ప్రభువు వారు దేవుడు ఒక పట్టణాన్ని చూశాడండి. దేవుడు ఒక పట్టణాన్ని చూసినప్పుడు ఆ పట్టణం ఎలా ఉన్నాయి అంటే దోషముతో నింపబడిపోయిందట, ఘోరముతో నింపబడిపోయిందట, పాపముతో నింపబడిపోయిందట. ఆ గ్రామాన్ని చూసినప్పుడు, ఆ ఊరిని చూసినప్పుడు, ఆ ప్రజలు చూసినప్పుడు, ఆ కుటుంబాన్ని చూసినప్పుడు ఇంకా ఈ ప్రజలు మారడు. పాపంతో నింపబడిపోయినారు, శాపంతో నింపబడిపోయినారు, నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. చెప్పుకోవాలి. అది ఒకసారి హెచ్చరించు. వారిని నేను నాశనం చేయబోతూ ఉన్నాను, వారిని నేను పాడు చేయబోతూ ఉన్నాను, వాడి జీవితం సరిగా లేదు. ఎంతసేపు లేచిన మొదలుకొని ఒకటే యూట్యూబ్, ఎంతసేపు నిద్ర లేచిన మొదలుకొని యాం బంగారం, ఈ బంగారం వెళ్ళిపోయేదిలే, ఈయన కొనుక్కునేదిలే. నిద్ర లేచిన మొదలుకొని బంగారంతోనే పని. నిద్ర లేచిన మొదలుకొని చెప్పు గుంజుకోండా ఎంత అలాగే అయిపోయిందండి నినివే పట్టణం. నినివే పట్టణం అలాగే పాడైపోయింది. ఘోర పాపంతో నింపబడిపోయింది. చూడకూడని అశ్లీలమైన వీడియోలు చూస్తూ, చూడకూడని పాపాన్ని హృదయంలో ఉంచుకొని, చూడకూడని ఆలోచనలన్నింటినీ మనసులో ఉంచుకొని ఇంత ఘోర పాపంతో నింపబడిపోయిన నినివే పట్టణానితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నినివే పట్టణపు ప్రజలు నేను పాడు చేయాలనుకుంటూ ఉన్నాను, వారిని నాశనం చేయాలనుకుంటూ ఉన్నాను అని దేవుడు ఆలోచన చేశాడండి. దేవుడు ఆలోచన చేసి ఇంక వీరు మారు. ఎన్ని రోజులు ప్రసంగం చేసినా, ఎన్ని మాటలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని చెప్పినా సరే ఏమైపోతుందో తెలుసా? తీసుకుని వెళ్ళిపోయి చెప్పండి ఎక్కడ గంగలో పోసిన అన్నీ లాగైపోతుంది. ఇంక ఇది కాదు, ఇంకేదో చేయాలి అని దేవుడు ఆలోచన చేశాడండి. ఎలా ఉందో తెలుసా నినివే పట్టణం? చదువుతారా? చదవండి అక్క. నినివే పట్టణం ఎలా ఉందంట? చెడుతనాన్ని యోనా 1:2 దోషం ఎలా ఉందంట? ఈ దృష్టికి బహుఘోరంగా కనబడుతుందంట. నినివే పట్టణము, పట్టణము అని అంటే మనం చెప్తారుగా, దేశం అంటే చెప్పడమా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు. అలాగే పట్టణం అంటే ఒక పట్టణం అనే కాదు, ఇల్లులని కాదు. ఆ పట్టణంలో నివసిస్తున్న నీవు నేను, పట్టణంలో బ్రతుకుతున్న మనమే. ఈ మనల్ని మనం దేవుడు చూసినప్పుడు మనకు ప్రార్థన పరులాలుగా కనబడుతున్నామా? దేవుడి దృష్టికి ఘోరమైన పాపంతో నింపబడిపోయిందా? నేను పైకి బాగానే కనబడచ్చు. ఏమండి, నా ఆలోచన, నా హృదయ తీరు, నా మాట తీరు, నా ఆలోచన తీరు మీరెవరో చూడట్లేదుగా, మీకు ఎవరికి తెలియదుగా. కానీ దేవుడు నన్ను చూసినప్పుడు నేను ఘోర పాపంతో నింపబడిపోకూడదు. దేవుడు నిన్ను చూసినప్పుడు, దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు, దేవుడు నీ దగ్గర నిలబడినప్పుడు ఒక సౌందర్యవతి నాలుగులే, సౌందర్యవతుడులే అని దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఘోర పాపంతో నింపబడిపోయిన వారిగా ఉండకూడదు. నినివే పట్టణస్తులు దేవుడు చూసినప్పుడు ఘోర పాపంతో నింపబడిపోయినదండి. ఈ రోజైనా మారుతారులే, ఈ రోజైనా మారుతారులే, ఈ రోజైనా మారుతారులే అని దేవుడు అనుకోవడమే. కానీ ఎపిసోడ్లు అయిపోతున్నాయి, కానీ వీళ్ళు మారింది ఎపిసోడ్లు అయిపోతున్నాయి. కానీ చెప్పండి, మనం మాత్రం మారట్లేదు. దేవుడి దృష్టికి ఎలా కనబడుతూ ఉన్నాం? వారు పాపంతో నింపబడిపోయినారు. అయితే దేవుడు అనుకున్నారు వీరిని పాటు చేయాలి, వీరిని నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు మీరు 3వ అధ్యాయాన్ని చదవగలిగితే ఏమండి, వాళ్ళు బహు చక్కటి ప్రార్థన ప్రభు ఎదుట చేశారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏమండి, వాళ్ళు ఏం చేశారో తెలుసా? అన్నిటినీ విడిచిపెట్టి గేదెలను కూడా పట్టించుకోక, పిల్లలకి పాలివ్వకుండా, ఏమండి అంతటి ఉపవాస ప్రార్థన వారు చేసినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం. దేవుడి ఎదుట ఘోరంగా ఏడుస్తూ ఉన్నారట. ఏం చేస్తున్నారట?
ఏరుస్తూ ఉన్నారంట, బాధపడిపోతున్నారంట. ప్రభువా, మేము చేసింది తప్పే, మేము చేసింది పాపమే, దయతో మమ్మల్ని క్షమించని ఎలా అయిపోయారు దేవుని ఎదుటంటే ఒక బలిగా మార్చబడిపోయారంట. బలిగా అయిపోయిన వారిని దేవుడు చూసంటారు. 10వ వాక్యం 3వ అధ్యాయం 10వ వాక్యం చదవడక. దేవుడు వారిని చూచి దేవుడు పశ్చాత్తాపపడి దేవుడు వారిని ఏం చేశాడంటే క్షమించాడు. దేవుడు ఎందుకు క్షమించావు ప్రభు? ఒకప్పుడు ఏం చేయాలనుకున్నాడు దేవుడు? మొదటి అధ్యాయంలో ఆ ప్రజలు పాడు చేయాలనుకున్నాడు, ప్రజలు నాశనం చేయాలనుకున్నాడు, భూమి మీద లేకుండానే తుడిచివేయాలనుకున్నావు కదా ప్రభు. మరి ఇప్పుడు ఎందుకని నీ మనసును మార్చుకున్నావు? ఎందుకని నీ ఆలోచన మార్చుకున్నావు ప్రభు అని అంటే దేవుడు అంటారు, వారు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనని బలిగా వాళ్ళు మార్చబడ్డారు చూసావా, అది నాకు పశ్చాత్తాపాన్ని కలగజేసింది అంటాడు. మన వాళ్ళు కొంతమంది ప్రార్థన చేస్తారు, చేయరని నేను అనట్లేదు, కానీ ఆ ప్రార్థనలో ఒక పశ్చాత్తాపం అనేది కనబడదు, ఆ ప్రార్థనలో ఒక కన్నీరు బొట్టు అనేది కనబడదు. అంటే ఏదో నామకార్థానికి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేసరికి ఎలాగైపోతుందంటే మన వాళ్ళకి ప్రార్థన అనేసరికి ఎలాగైపోతుందంటే వినాలి, ప్రార్థన అనేది ఎలాగైపోతుందంటే కంఠోపాఠంగా అయిపోతుంది. ఏమైపోతుంది? ఒక కంఠోపాఠంగా అయిపోతుంది. ఇప్పుడు మా శ్రేయస్ దగ్గరికి వెళ్ళి వాడు నిద్రపోతున్నా లేపి ఏ ఫర్ అన్నాం, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. ఏమైంది చెప్పండి? ఏమైంది? వాడికి ఒక కంఠోపాఠం అయిపోయింది. అది ఏమైపోయిందంటే ఏమండి, అలవాటు అయిపోయింది. ఎప్పుడు చేసేదే కదా, ఎప్పుడు చెప్పేదే కదా, నిద్రలో లేదుగా అదే కదా. ఎట్లా కాకూడదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ద్వారా దేవుడే దిగి రావాలి. ఆమేన్. అలాంటి ప్రార్థన పరురాలుగా మనం మార్చబడిపోవాలండి. అలాంటి ప్రార్థననే బలిగా నువ్వు మారిపోవాలి. ఈ ప్రార్థన బలిగా నువ్వు ఎప్పుడైతే మారడం ప్రారంభిస్తావో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలందరినీ నా దేవుడు సౌందర్యవతులుగా మార్చునుగాక. ఆమేన్. చెప్పండి, ఈ సౌందర్యం ఎలా కలుగుతుంది? మొదటిగా శ్రమల ద్వారా సౌందర్యం కలుగుతుంది. రెండవదిగా ప్రార్థన అనే బలిగా మార్చబడినప్పుడు సౌందర్యం కలుగుతుంది. మన వాళ్ళు చాలా మంది వాక్యం వింటారే కానీ ఏమండి ఆ వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉంటారు. ప్రార్థన అనేది ఉండదు. ఏమండి వాక్యం వినకపోతే, మీరు వింటారా? వాక్యం వినకపోతే నీ ప్రార్థన అంతా వ్యర్థమే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు వాక్యం వినకపోతే, నువ్వు వాక్యానికి అనుగుణంగా బ్రతకకపోతే, నువ్వు 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉండి చెప్పులు కూడా వేసుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసిన దేవుడు ఏంటో ఏమక నానక వింటాడా? 40 రోజులు ఉపవాసం ఉండి నువ్వు చికెన్ తినకుండా, మటన్ తినకుండా, ఒక పూటే తింటూ అన్ని చేస్తా, నువ్వు వాక్యానుసారంగా బ్రతకకపోతే నీ ప్రార్థన దేవుడు వినడు. నేను ఎందుకు చెప్పడం? సామెతల గ్రంథం 28:9 వాక్యం చూడండి. అడేమని రాయబడి చదవండి అక్క. ధర్మశాస్త్రము వినబడకుండా నీ చెవిని స్పష్టంగా చదవక, క్లియర్గా చదువు, బాగా చదువు. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వారి ప్రార్థన హేయము, వారి ప్రార్థన దేవుడు వినడు. ఎప్పుడు వినవు ప్రభు మా ప్రార్థన అంటే? ఏమండి వాక్యము చెప్తూ ఉన్నప్పుడు, దేవుని మాట మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు వినకుండా ఏదో ధ్యాసలో ఉంటూ ఇంకా చెప్తున్నాడు, ఆయన ఎంత టైం అయిపోతుంటే ఎప్పుడు పంపిస్తాడా, ఒకటి నస మరి చెప్పాలి కదా, ఎంతసేపు చెప్పకూడదు. నీ ఆలోచన అంతా ఇంటి దగ్గర ఉంది, నీ ఆలోచన అంతా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండింది అనుకో, నువ్వు ఎక్కడ కూర్చొని ఎంతసేపు దేవుడి సన్నిధిలో వాక్యం విని ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేసిన అది ఏమైపోతుందంట? హేయమై ఉన్నది, అది వ్యర్థమై ఉన్నది, అది ఎందుకు పనికిరాదు. నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, నువ్వు వాక్యం వినకపోతే, దేవుడి మాటను అంగీకరించకపోతే, దేవుడి మాట నీ చెవిని పెట్టకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా ఏం ఉపయోగం? మనం ప్రార్థన చేస్తే దేవుడు వినాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా? ఆయన మాట ముందు మనం వినాలి. ఆయన మాట నువ్వు వింటే నీ మాట ఆయన వింటాడు. నువ్వే దేవుడి మాట విన్నప్పుడు దేవుడు నీ మాట ఎలా వింటాడు? కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థనలో ఏమైపోవాలి తెలుసా? ఒక బలిగా మార్చబడిపోవాలి, ఒక బలిగా అయిపోవాలి. ప్రార్థనలో కూర్చుంటే గంటలు 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 ప్రార్థన చేసే పరురాలుగా నువ్వు మార్చబడిపోవాలి. ఒక అక్కని అడిగా, అక్కడ బైబిల్ చదివి కరోనాలో 4 సార్లు చదివిందంట అక్క బైబిల్.
ఎన్నిసార్లు అంట చెప్పాక ఎన్నిసార్లు అంట 4 సార్లు 5 సార్లు 10 సార్లు కూడా చదివిన వాళ్ళు ఉంటారు. మరి నేనంటాను, ఆ బైబిల్ ఎంతసేపు చదివావో అంతసేపు ప్రార్థన చేయగలుగుతావా? చెప్పండి మా. బైబిల్ చదవమంటే ఈ రోజంతా కూడా చదువుతానే ఉన్నాం కూర్చొని. కానీ ప్రార్థన అనేసరికి మనం ఒక 5 నిమిషాలు చేస్తేనే 10 నిమిషాలు చేస్తేనే మరి చేసుకున్నాను, అది చేసుకున్నాను, ఆ తర్వాత చేసుకున్నాను, పడుకునేటప్పుడు చేసుకున్నాను, ఇంకెప్పుడు పడుకునేటప్పుడు ఏమా. కాబట్టి నువ్వు ప్రార్థనలో ఏమవ్వాలో తెలుసా? ప్రార్థన బలిగా ఎప్పుడైతే మారుతావో దేశంలో ఉన్న వారందరికంటే దేవుడు నేను ఏం చేస్తాడు తెలుసా? సౌందర్యరాలుగా మారుస్తాడు. ఆమేన్. 3వ మాట చెప్పి ముగిస్తున్నాను. అయిపోవచ్చు. ఒక మాట చదివి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం. చదవండి. చాలు. రాజు భోజనాన్ని సిద్ధపాటు చేశాడు. ఆ భోజనాన్ని తినిన వారందరికంటే ఏమండి దేవుని కొరకు నిలబడిన వారు, దేవుని బిడ్డల ముఖాలు ఎలా ఉన్నాయంట? సౌందర్యంగాను కలగాను కనబడెను. 3వ మాట చెప్తున్నాను. ఈ సౌందర్యం మనకు రావాలి అని అంటే వాళ్ళు ఎలా ఉన్నారంట? ఆ యవనస్తులు అని అంటే అందరికంటే బహు సౌందర్యవతులుగాను కలగాను కనబడుతూ ఉన్నారు. అయ్యా, మీరు ఇంతటి సౌందర్యాన్ని పొందుకోవడానికి కారణం ఏంటి? ఎలా మీకు ఈ సౌందర్యం కలిగింది? రాజు భోజనమేమో చాలా అద్భుతకరమైనది. మరి రాజు భోజనాన్ని మీరు భుజించలేదే, ఎంతసేపు ఆకుకూరలు అవి ఇవి తింటూ ఉన్నారే, రాజు భోజనాన్ని ముట్టిన వారు కాదు కదా మీరు. మరి ఎంత సౌందర్యం మీకు ఎలా కలిగింది? పౌష్టిక ఆహారాలు తింటూ ఉన్నారు, జీడిపప్పులు తింటున్నారు, బాదం పప్పులు తింటున్నారు, ఇంకా పిస్తా పప్పులు, ఆ తర్వాత చెప్పండి అక్క, అరటిపండ్లు, యాపిల్ పండ్లు, పైనాపిల్, తెల్ల యాపిల్, మధ్యలో యాపిల్, అన్ని యాపిల్ తింటుంటే వాళ్ళు మాత్రం ఎలా ఉన్నారంట? వాళ్ళ ముఖాలు వికారంగా ఉన్నాయంట. కానీ దేవుడి వరకు నిలబడిన వారి ముఖాలు ఎలా ఉన్నాయంట తెలుసండి? బహు సౌందర్యంగా కనబడుతున్నాయంట. మనం అడుగుతాం, అయ్యా మీరు ఇంత సౌందర్యాన్ని కలగడానికి కారణం ఏంటి అని అంటే 8వ వాక్యం చదవండి. అక్కడ 1వ అధ్యాయం 8వ వాక్యంలో, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వారిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని అడిగాను. చాలు. రాజుగారు ఒక భోజనాన్ని పెట్టారు. అయ్యా, ఆ ద్రాక్షారసం కానీ, ఆ భోజనాలు కానీ, ఆ నైవేద్యాలు కానీ ఇవేవి మాకు అక్కర్లేదు, కాబట్టి మాకేం చేయలేదు, ఆకుకూరలు పెట్టి చాలు. అయ్యా అలా కాదయ్యా, రేపు ఒక రోజున మిమ్మల్ని అక్కడ నిలబెట్టినప్పుడు ఆ సౌందర్యం మీలో లేకపోతే రాజుగారు మాకు శిక్ష వేస్తాడు అని అంటే, వద్దు, అవి మేము తినడి, మేము పాడైపోయి మేము అపవిత్రపరుచుకోవడం కన్నా మా దేవుడు మాకు సౌందర్యాన్ని కలగజేస్తాడు. ఇది దేనిని సూచిస్తుంది? వీళ్ళు ఇంత సౌందర్యాన్ని పొందుకోవడానికి కారణం ఏంటంటే తీర్మానము, త్యాగము వారిలో ఉంది కనుక వాళ్ళు ఎప్పుడైతే అలా మార్చబడ్డారో వాళ్ళకు సౌందర్యాన్ని ప్రభు కలగజేశారు. ఆమె 3వ మాట ఏంటంటే తీర్మానం, త్యాగం చేసే వారు ఎలా ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు సౌందర్యవతులుగా మారుతారు. చెప్పండి, సౌందర్యం రావాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక తీర్మానం ఉండాలి, ఒక త్యాగం అనేది ఉండాలి, ఒక సమర్పణ అనేది ఉండాలి. అలా ఏం చేశారు? దానియేలు ఏం చేశారు? షడ్రకు, మెషకు, దానియేలు ఏం చేశారు అంటే త్యాగం చేశారు, సమర్పణ చేశారు, దేవుడి కొరకు విడిచిపెట్టారు. అపవిత్రమైనది ఏది కూడా మాకు అవసరం లేదు, మమ్మల్ని పాడు చేసేది, మమ్మల్ని నాశనం చేసేది ఈ ప్రేమలో దోమలు ఏమండి, ఇవేవి కూడా మాకు అవసరం లేదు. అవునా కదండి? సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తున్నారా లేదా? ఏమని? ధూమపానం హానికరం రాసిన కూడా వీళ్ళు ఏం చేస్తుంటారు? తాగుతూనే ఉంటారు. ఎంతసేమన్నా తాగుతూనే ఉంటారు. అదేంటి గుట్కానా పాపరకు ఏదో ఉంటుంది. ఆ ప్యాకెట్ని చూడండి, లాగా వికారంగా ఇదంతా తినేసి బలి ఎక్కడ దొరికిందో మరి గవర్నమెంట్ వాళ్ళకి ఫోటో ఏమండి బలి వేసుకుంటారు. దాన్ని చూసినప్పుడు అన్నా తినరేమో, అబ్బా దాన్ని మట్టసంగా జోబులో పెట్టుకుంటాడు అయ్యారు. మా ఊర్లో దాన్ని ఏం పేరు? బూస్ట్ అంట. ఎరమా బూస్ట్ ఉందా? బూస్ట్
నాకేం అర్థం కాదు, మనకు తెలియదుగా. అక్కడ జరుగుతుంటే బంధువులు ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు బూస్ట్ అని అడుగుతున్నారు. బూస్ట్ ఏదిగా పిల్లలు బూస్ట్ అంటే అది కాదులే అన్నారు. ఆ తర్వాత పోయినాడు, ఆ పక్కకు పోయినాడు, కలుపుకున్నాడు అన్నాడు. అదే సంగతా ఇది మూడు ఎంతో వాసిపోన్నాడు. వాడికి అప్పటికే అర్థం కాదు. ఎప్పుడు అర్థం అవుతుందో తెలుసా? ఏమండి, వాడికి క్యాన్సర్ వచ్చి ఉన్నదంతా పోగొట్టుకొని, అన్నిటినీ పోగొట్టుకొని దాని మీద బొమ్మేస్తున్నారు కదా, తినొద్దురా. ఏమని బొమ్మేసి తింటే ఇట్లా పాడైపోతుంది, మీరు కూడా ఇట్లా నాశనం అయిపోతారా అని చెప్పినా కూడా మన వాళ్ళు ఏం చేస్తుంటారు? మత్తు, అపవిత్రత, పాపం. దానివల్ల ఏమైపోతుంది అని అంటే సౌందర్యాన్ని పోగొట్టుకుంటారు. అందుకే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అంటారు, అయ్యా అపవిత్ర పరిచయం ఏది కూడా మనకు అవసరం లేదు. అపవిత్ర పరచబడితే దేవుడి ఎదుట సౌందర్యవతులుగా మేము కనబడలేము. అర్థమవుతుందండి? దేవుడి ఎదుట సౌందర్యవతులుగా మేము కనబడాలి అంటే ఈ తీర్మానం మాకు కావాలి. ఈ తీర్మానం చేస్తున్నాం, ఒక త్యాగాన్ని చేస్తున్నాం. మంచి మంచి భోజనాలన్నింటినీ కాదనుకొని ఆకుకూరలు తినడానికి వచ్చారు. మీ పాస్టర్ చెప్తుంటారు లేదా వాళ్ళకి ఏమన్నా పని బాట. ఈ రోజుల్లో యవ్వనం అంటే ఏమనుకున్నావు? బైక్ మీద తిరగాల, ఏం చేయాలి? బైక్ మీద తిరగాల, రాత్రి అంతా ఫోన్లో మాట్లాడుకోవాలా, తల్లిదండ్రులు మాట వినకూడదు. ఏం చేయాలక? అయ్యగారు చెప్పేది, అయ్యగారు ఫ్రెండ్ చెప్పేది. మా ఫ్రెండ్స్ అది చెప్పారు, నేను నమ్మను. ప్రతి ఫ్రెండ్ అదే చెప్పేది. ఏమ్మా, ప్రతి ఫ్రెండ్ అదే చెప్పేది. ఉండరా మా అమ్మాయిలు వస్తున్నారా? ఇదే అమ్మ పడరా, అమ్మాయిలు తీసి వెళ్ళిపోతాడు. ఇది ఏమంటుంది? మా ఫ్రెండ్స్ కూడా ఉన్నప్పుడు పిలవబడమా? ఏం పిలవబడతా? కొంతమందికి తల్లులంటే విలువ లేదు అండి, తల్లులంటే గౌరవం లేదు, వాళ్ళు గౌరవించలేదు అండి. అపవిత్రమైన వాటి వరకు నీ జీవితాన్ని నాశనం చేసుకొని, పాడు చేసుకొని, నీ సౌందర్యాన్ని పోగొట్టుకుంటే దేవుడి ఎదుట నువ్వు ఎప్పుడు నిలబడేది. కొంతమంది ఉంటారు అప్పటికప్పుడు తీర్మానాలు చేసుకుంటారు. ఇశ్రాయేలు ప్రజల్లాగా 107వ కీర్తన 10వ వాక్యం చూడగలిగితే ఇశ్రాయేలు ప్రజలు ఒక తీర్మానం చేస్తున్నారు. ఎప్పుడో తెలుసా? వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, వాళ్ళకి బాధ కలిగినప్పుడు, వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు అంటే అప్పుడు తీర్మానం చేస్తున్నారు, ప్రభా ఇంకెప్పుడు జోలికి పోవు ప్రభా, ఇంకెప్పుడు నీ మాట వింటాం ప్రభా, ఇవన్నిటిని వదిలేస్తాం ప్రభా అని చెప్తారా? ఆ తర్వాత 2 రోజులు వెళ్ళిన తర్వాత ఇంకా దేవుడు లేదు, ఏమీ లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, అన్నిటినీ వదిలేస్తుంటారు. అలాంటి తీర్మానాలు ఇశ్రాయేలు ప్రజలు. ఆ దేవుడు పిల్లరా, అలాంటి తీర్మానం చేసేవాడిగా నీవు ఉండకూడదు. ఒక తీర్మానం దేవుడి కొరకు చేసాము అంటే చచ్చిపోయినా సరే దేవుడి కొరకు నిలబడే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆమేన్. ఏదైతే నీకు ఇష్టమో దాన్ని నువ్వు విడిచిపెట్టు. కొంతమంది చూడండి, అసలు ఫోన్ విడిచిపెట్టగలుగుతామా? ఈ రోజుల్లో ఫోన్ విడిచిపెట్టగలుగుతామా? బండి విడిచిపెట్టగలుగుతామా అండి? ప్రేమించిన వాళ్ళు విడిచిపెడతావా? చెప్పండి. నా పాస్టర్ నా మీద ప్యానాలు పెట్టుకోవడం ఉంది పాస్టరా. నేను మన బాప్తిసం కూడా ఎందుకు తీసుకున్నా? ఇది పెళ్లి చేసుకోవాలి. కొంతమంది ఎందుకు తీసుకుంటారు బాప్తిస్మాలు? పెళ్ళిళ్ళు చేసుకోవడానికి. కొంతమంది ఉంటారు ఎందుకో నువ్వు బాప్తిసం తీసుకుంటే నేను ప్రేమిస్తా, బాప్తిసం తీసుకుంటే నువ్వు భక్తి కొరుడు. ఈడు అనుకుంటాడు, అవునా అయితే రేపే మునిగినా ఏడ మునగాలి చెప్పు, కావాలా మునగాల, బుడగలో మునగాల, ఏ చెరువులో మునగమంటావు, దూకేస్తాడు నీకోసం అంటే అంటాడు. బస్ అట్టే అంటాడు, మా అట్టే అంటాడు. సంవత్సరం అయిన తర్వాత నిన్ను దోస్తాడు, నిన్ను దోచేస్తాడు అప్పట్లో. అప్పుడు దాకా ఏమన్నాడు? ఏడ దోకమంటావో చెప్పి దూకేస్తాను అన్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? నీ మహాదాన్ని దూకేస్తున్నాడు, ఈ మహాదాన్ని దోచేస్తాడు. దేవుడు పిల్లరా, ఇలాంటి తీర్మానాలుగా చేయాల్సింది. బైబిల్లో ఒక సమర్పణ, ఒక త్యాగం అంటే ఎలాంటిదో తెలుసండి. యుద్ధానికి వెళ్ళాడండి, ఒక యుద్ధం చేసి ఆ యుద్ధంలో నిలబడినప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా ఈ యుద్ధంలో కానీ నేను జయాన్ని పొందితే నా ఇంటిలో నుంచి మొదట ఏదైతే బయటకు వస్తుందో అది నీకే అర్పిస్తాను, అది నీకే సమర్పిస్తాను, అది నీకు త్యాగం చేసేస్తాను అయ్యా, ఇంకా నాకు అది అవసరం లేదు. నా ఇంటిలో నుంచి ఏదైతే మొదటగా నాకు కనబడుతుందో, బయటకు వస్తుందో అది నీకు ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. ఎంత యుద్ధం చేశాడు, యుద్ధంలో దేవుడు జయాన్ని ఇచ్చాడు. ఇంటికి వచ్చాడు, వెళ్ళి ఇంటికి పాట పాడుకుంటా వచ్చాడు. ఏమన్నా తెలుసా? నా స్తుతుల పైన పాడండి. నివసించువాడా
నా అంతరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే. జయము లేదు ఏమీ లేదు. అక్కడ వస్తుంది ఎవరో తెలుసా? ఆ ఇంటిలో నుంచి బయటకు వచ్చింది ఎవరో తెలుసా? తను ప్రేమగా ప్రేమించిన ఒకే కుమార్తె బయటకు వచ్చిందండి. ఇప్పుడు పాడగలుగుతాడండి? ఇప్పుడు పాడతాడా పాట? జయమే జయమే పాడగలుగుతాడా? రాగలుగుతున్నామాట. ఎందుకు అని అంటే బైబిల్లో రాయబడింది, తనకు కుమారుడు కానీ మరొక బిడ్డలు కానీ ఎవరూ లేరంట. ఒకే ఒక కుమార్తె ఆయనకు ఉంది. ఒక్కగాని ఒక కుమార్తె. మీరు చెప్పండి, ఒక్క కుమార్తె ఉంటే ఎంత గారవంగా పెంచుకొని ఉంటాడండి, ఎంత ముద్దుగా పెంచుకొని ఉంటాడండి, ఎంత వైభవంగా పెంచుకొని ఉంటాడండి, ఎంత ఆర్భాటంగా పెంచుకొని ఉంటాడు. నేల మీద కూడా అడుగు పెట్టకుండా ఏమండి తన భుజాల మీద, తన హృదయాల మీద ఏమండి ఏం చేస్తుంటాడు? ఎత్తుకొని మోసుకుని ఉంటాడు ఆ కుమార్తెను. ఒక్కడ కూడా ఒక మాట పడలేకుండా ఆ కుమార్తెను అలా పెంచుకుంటాడు కదా. అలా పెంచుంటాడు, ఎంత ప్రేమించుంటాడు. మరి ఆ కుమార్తె ఏమైతుందో తెలుసా? ఇప్పుడు దేవునికే త్యాగం చేసేటట్లుగా, దేవుని కొరకు అర్పించేటట్లుగా మారిపోయింది. మనం చేయగలుగుతామా? మనం చేయగలుగుతామా ఈ సమర్పణ? మనం చేయగలుగుతామా ఈ త్యాగం? మరి దేవుడి నీకు సౌందర్యాన్ని ఇవ్వాలంటే ఊరికనే వచ్చేస్తుందా సింహాసనం, ఊరికనే వస్తుందా రాజుపాటులోనికి మనకు స్థానం, రాజుపాటులోనికి ఊరికే వస్తుందా పిలుపు? ఆ సౌందర్యానికి రావాలి కదా. ఆ సౌందర్యవతులుగా మనం పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడే కదా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు రావాలి అంటే మనం ఏం చేయాలి? త్యాగం చేయాలి. నువ్వు త్యాగం చేయగలుగుతున్నావా? దేవుడి కొరకు సమర్పణ చేయగలుగుతున్నావా? ఒక తీర్మానం చేయగలుగుతున్నావా? కాబట్టి ఒక 2-3 గంటల సేపు దేవుడు మందిరంలో కూర్చొని త్యాగం చేయలేకపోతున్నావా? దేవుడి కొరకు ఏదైనా ఇవ్వాలంటే త్యాగం చేయలేకపోతున్నామే. దేవుడి కొరకు ఏదైనా సమర్పించాలంటే త్యాగం చేయలేకపోతున్నామే. తనకి ఇష్టమైన ఒక్కదాని ఒక కుమార్తెను ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? దేవుడి కొరకు త్యాగం చేశాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో ఆ చరిత్ర అంతా రాయబడి ఉంటుంది. ఒక్కగాని ఒక కుమార్తె, బహు సౌందర్యవంతురాలు, బహు అన్నం కలిగిన వ్యక్తి, ఏమిటి గాఢబంగా పెంచుకొని ప్రేమతో పెంచుకున్న ఆ బిడ్డనే దేవుడు అడిగాడు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీ దగ్గర ఏదైతే నువ్వు ఎక్కువగా ఇష్టపడుతున్నావో, దేన్నైతే దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావో, అది నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావో, లేకపోతే నీ సెల్ ఫోన్ ప్రేమిస్తున్నావో, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నావో, ఎవరికి తెలియదులని ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నావో, ఎవరిని ఇష్టపడుతున్నావో నాకు తెలియదు, కానీ వాటన్నిటి ద్వారా నీకు అపవిత్రత కలుగుతుంది. కనుకనే దేవుడు అంటారు, వాటిని నువ్వు నాకు తీర్మానం చేయి, వాటిని నాకు త్యాగం చేయి, వాటిని నా ముందు సమర్పించు, నేను ఒక సౌందర్య వ్యక్తిగా నేను మారుస్తాను. ఆమె చెప్పండి, ఎవరు కావాలి మనకు? మనుషులు కావాలా? దేవుని కొరకు సమర్పణ చేస్తామా? దేవుని కొరకు త్యాగం చేయగలుగుతామా? దేవుని కొరకు నిలబడగలుగుతున్నామా? నువ్వు దేవుడి కొరకు ఇలా తీర్మానం చేయగలిగితే, అలాంటి సమర్పణ నువ్వు చేయగలిగితే, అలాంటి త్యాగాన్ని నువ్వు చేయగలిగితే, దేవుడిని ఒక సౌందర్యవంతులుగా మారుస్తాడు. ఆమె ఇప్పుడు ఇలా మార్చబడిన వారందరూ ఎక్కడుంటారు? సుషాను అనబడుతున్న అంతఃపురంలోనికి నిలబడతారు. ఈ సౌందర్యం ఎలా కలుగుతుంది? త్వరగా శ్రమల ద్వారా సౌందర్యం కలుగుతుంది. ప్రార్థన అనే బలిగా మార్చబడినప్పుడు సౌందర్యం కలుగుతుంది. త్యాగం, తీర్మానం, సమర్పణ ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తిని సౌందర్యవతుడుగా నా దేవుడు మార్చును గాక, ఒక సౌందర్యవతురాలుగా నా దేవుడు తీర్చిదిద్దును గాక. ఆ అంతఃపురంలోనికి మనలందరినీ ప్రభు తీసుకుని వచ్చి నిలబెట్టును గాక. ఆమె ఈ దేవుని మాటలు మన వినికిడిలో ప్రభు స్థిరపరచును గాక. ఆమె అందరూ మోకరిద్దాం.